జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం ప్రభువా. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సాయంకాలం ముందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మనల్ని ఈ సాయంకాలం ముందు దీవించునుగాక. ఆమేన్. నాతో కలిసి ఒక లేఖన భాగం తీయాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. అలాగే మనం నిలబడి ఉండగా మనం దేవుని వాక్యం చదువుకొని కూర్చుందాము. నిర్గమాకాండము, స్మాల్ ఇన్స్పిరేషన్, ఒక చిన్న ప్రేరణ నా హృదయంలో ఉన్నది. దేవుడు మరి ముందుకు నడిపించునుగాక. ఆయన నా హృదయానికి ప్రేరేపణించి ఇంకొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10 నుండి చదువుకుందాము. 10వ వచనం నుండి 14:10 నుండి మనం చదువుకుందాము. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఏమన్నారు వీళ్ళు? ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అంటే వాళ్ళు బయటికి రాకమునిపే ఐగుప్తులోనే మోషేతో ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే, మేము సేఫ్గా బయటికి రావాలి, మేము సేఫ్గా ల్యాండ్కి వెళ్ళాలన్నారు వీళ్ళు. ఏమన్నా చిన్న అవకాశం వచ్చినా మేము ఐగుప్తు దేశంలోనే ఉందమని వాళ్ళు ముందే మోషేతో మాట్లాడినట్టుగా ఇక్కడ లేఖనం సెలవిస్తున్నది. వాళ్ళు ఏమన్నారో చూడండి ఒకసారి, మరలా ఒకసారి నేను చదువుతాను, వినండి ప్రియులారా. ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఆమేన్. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మరో లేఖన భాగం చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనం చూడండి పిల్లారా. ప్రారంభం నుండి చదవాలి నిజానికి, మరి మనము సమయము మరి చూసుకొని ముందుకెళ్దాం. 11వ అధ్యాయము 10 నుండి మనం చదువుకుందాము. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమందైన 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. సాయంకాలం మైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చుకొని వారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహముగా చేస్తున్నారు. ఆమేన్. శాస్త్రులను ప్రధానార్చకులను ఆ మాట విని
జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరాను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఎట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరియు నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు పిల్లారా? ఈ రాత్రి కాలమందు దేవుడు మనకిచ్చిన మరి గొప్ప అవకాశం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నారా? ఆమేన్. మరి ఈ సాయంకాలం మందు మరి ఆలస్యం చేయకుండా, మరి సమయం చాలా ఆలస్యమైంది కాబట్టి మరి ఆలస్యం చేయకుండా నేను తిన్నగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఆదివారం పూట మనం మాట్లాడుకున్న అంశాన్ని నేను మరింత ముందుకు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను పిల్లారా. మనం ఆదివారం పూట మాట్లాడుకున్నది మరి ఈమె మాట వినుడి, ఇయర్ ఏ హర్ అనే వాక్యం నేను ప్రసంగించాను. మరి ప్రవక్త మరి చెప్పిన ఒక వర్తమానం యొక్క ప్రేరేపణతో నేను ఈ యొక్క సాయంకాలం ప్రసంగిస్తాను. మరి ఆ వర్తమానం పేరు ఏమిటంటే, ప్రవక్త అన్నాడు, ప్రవక్తతో దేవుడు పలికిన మాట ఇది. సే వాట్ యు విల్, ఇట్ షెల్ బి గివెన్ టు యూ. నీ చిత్తమైనది పలుకుము, అంటే నీ చిత్త ప్రకారమైనది పలుకుము, అది నీకు అనుగ్రహింపబడునని ప్రవక్తతో దేవుడు పలికిన మాట. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగములో మార్కు సువార్త 11వ అధ్యాయము మరి 10వ వచనం మనం చదువుకున్నాం కాబట్టి, అంజూరపు చెట్టు పరిపూర్ణంగా దేవుడు పలకగానే అది ఎండిపోయినది. దేవుడు నోట్లో నుంచి వచ్చిన మాట ఒక మనుషుడి మాట కన్నా అది చాలా ఉన్నతమైనది. అది దేవుడి నోట్లో నుంచి వచ్చిన మాట ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత అది యాబ్సల్యూట్గా జరిగి తీరుతుంది. ప్రవక్త ఇదే అంశాన్ని తీసుకొని అంజూరపు చెట్టు చిగురించుట, అంజూరపు చెట్టు ఎండిపోవుట, దేవుడి మాట పలకగానే వేరులతో సహా అంజూరపు చెట్టు ఎండిపోయిన దానిని ప్రవక్త అంశంగా తీసుకొని ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, మై న్యూ మినిస్ట్రీ అన్నాడు ఆయన. నా నూతనమైన పరిచర్య. ఏ కొలమానంతో దాన్ని తీసుకున్నాడో ఒకసారి మనం చూద్దాం దాన్ని. ఆమేన్. కొద్ది జాగ్రత్త గమనించండి నా మాట. మై న్యూ మినిస్ట్రీ అనే వర్తమానంలో ప్రవక్త తీసుకున్న లేఖన భాగం ఏంటంటే, అంజూరపు చెట్టు ఎండిపోయే విధానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు పరిచర్యలో ఆయన అనేకమైన అద్భుత కార్యములు జరిగించాడు. ఎంతోమంది దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎంతోమందిని ప్రభు స్వస్థపరిచాడు, మరణంలో నుంచి వ్యక్తుల్ని చాలామందిని లేపాడు. ఆఖరికి 4 రోజులు మరణించి ఉన్న లాజర్ను కూడా ఆయన పైకి లేపాడు. ఆమేన్. పాత నిబంధన పరిశుద్ధులకు పునరుద్ధానం కూడా ఇచ్చాడు. ఏ గ్రేట్ మినిస్ట్రీ. ఈ భూమి మీద ఎవరు చేయలేనంత గొప్ప పరిచర్య మన ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు ఆయన. ఆమేన్. అయితే ప్రియులారా, ఇవి ఏవి కూడా ప్రవక్త అంశంగా తీసుకోలేదు, కానీ అంజూరపు చెట్టు ఎండిపోయే స్క్రిప్చర్ని ప్రవక్త ఈ అంశానికి తీసుకున్నాడు. మై న్యూ మినిస్ట్రీ అనే సబ్జెక్ట్కి ఆయన లేఖనముగా మూలముగా తీసుకున్నాడు. ఆయన ఎందుకు తీసుకున్నాడంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్రవక్త దీన్ని తీసుకున్నాడంటే, ప్రవక్త అంటాడు, ఆయన అంజూరపు చెట్టు ఎండిపోవుట అనే దాన్ని చేసినప్పుడు, ఆయన పలికినప్పుడు, ఇట్ కాన్ బి కాపీ అన్నాడు ఆయన. ఇట్ కాన్ బి ఇంపర్సనేట్ అన్నాడు ఆయన.
ఈ పరిచర్య మొత్తములో స్వస్థపరిచే విధానము ఇంపర్సనెట్ అవుతుంది, వివేచించే పరిచర్య ఇంపర్సనెట్ అవుతుంది. ఆమేన్. అన్నీ రేపన్నాక సంక్రమం చేయబడి, మరి హైబ్రిడైజేషన్ చేయబడి, రేపన్నాక మరి కాపీ చేయబడతాయి, కానీ అనుకరణ చేయబడతాయి. కానీ పలికితే చెప్పించబడేది మాత్రము అనుకరణ చేయబడదన్నాడు. ఆమేన్. గమనించండి పిల్లారా, మొదటి 2 పరిచర్యలు ప్రవక్తకి ఇవ్వబడ్డాయి. మొదటి 2 సూచనలు, 2 పరిచర్యలు. సూచనలు 2 పరిచర్యలు, స్వస్థత ఒక పరిచర్య. మీకు తెలుసు కదా, ఒకేసారి ప్రవక్త 2 ఉపయోగించాల. స్టార్టింగ్లో ప్రవక్త చేసింది మై న్యూ మినిస్ట్రీ, స్వస్థతలో హీలింగ్ రివైవల్ అయిపోయిన తర్వాత ప్రవక్త వివేచన వరాన్ని కొనసాగించాడు, ఎనదర్ న్యూ మినిస్ట్రీ. ఆమేన్. మీరు జాగ్రత్త గమనించండి, ఈ 2 రివైవల్లో ప్రవక్త వీటి గురించి ప్రస్తావించడు. ఎందుకంటే ఇతని జీవితంలో అది ఇంకా జరగలేదు కాబట్టి ఆ లేఖనం గురించిన బయలుపాటు ఇంకా రాలా. ప్రవక్త జీవితంలో జరుగుతున్నది లేఖనములప్పుడు బయలుపాటు వస్తున్నాయి. కొద్ది స్పష్టత ఇస్తా వినండి. మన జీవితంలో ఏదైతే జరుగుతున్నదో అప్పుడే దేవుడు సమయానుకూలముగా లేఖనం యొక్క బయలుపాటిస్తున్నాడు. ఎన్నిసార్లు చదివినా నీకు ఆ లేఖనం అర్థం కాదు. ఎన్నిసార్లు మనం ఇట్టేసి మనం 10-15 సార్లు చదివినా కానీ మనకు బైబిల్ అర్థం కాదు. కానీ దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే మన జీవితంలో దీని భాగం చెయ్యాలని దేవుడు అనుకున్నాడో అప్పుడే ఆ లేఖనం యొక్క అనువాదం ఆయన ఇస్తాడు ఆయన. ఆమేన్. ఎందుకు మర్మాలు పరిపూర్ణంగా విప్పబడుతున్నాయి అంటే ఇది చేసే కాలమని అది చూపిస్తున్నది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆమేన్. ఈ మై న్యూ మినిస్ట్రీ అనే వర్తమానంలో కూడా ప్రవక్త అప్పుడు దాకా ఎన్నోసార్లు చదివాడు, కానీ అంజూరపు చెట్టు మరి ఎండిపోయేది ఎన్నోసార్లు చదివాడు, కానీ అక్కడ ఏమి జరిగిందో ప్రవక్తగా ఆ బయలుపాటు ఇంకా రాలా ప్రియులారా. మొదటి 2 సూచనలలో ప్రవక్తగా బయలుపాటు రాలా. కానీ ఒక కొత్త పరిచర్యలోకి, మునుపెన్నడూ ఎవరు వెళ్ళని ఒక గొప్ప పరిచర్యలోకి ప్రవక్త వెళ్తున్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు చేసిన ఒక ప్రత్యేకమైన పరిచర్య ప్రవక్తకి బ్లింక్ అయింది అప్పుడే. ఆమేన్. లేఖనాల మీద ఫ్లాష్ లైట్ అక్కడ వేయబడింది అనమాట. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? ఇక్కడ ప్రవక్త అంటాడు, నాతో కలిసి లేఖనం తీయండి, మనం కొద్ది ముందుకెళ్దాం చూసుకొని. మార్కు సువార్త 11:10లో 11 అధ్యాయం తీయండి. ఇది వాయిస్ ఎక్కువ వస్తున్నట్టు ట్రబుల్ ఎక్కువ వస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము, చాలండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 21 చూడండి పిల్లారా. 21. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఆయన ఉదయకాలము మరి సాయంకాలం ముందు ఆయన దాన్ని శపిస్తే, ఉదయకాలం వీళ్ళు దాన్ని చూశారు. దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి, నా అంశం దీని మీదే వెళ్తుంది. ఆమేన్. సాయంకాలం ముందు శపించాడు, ఉదయకాలం ముందు అది ఎండి ఉండుటను శిష్యులు గమనించారు. ఆమేన్. ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఎట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది ఇదే ప్రవక్తని పదే పదే రాత్రి మగలు నిద్ర లేకుండా చేసిందంట. అసలు నిద్ర లేకుండా చేస్తుందంట. ఒక స్క్రిప్చర్ ఏమి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవక్త గమనిస్తున్నాడంట. ఎన్నో సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి ప్రవక్తకి నిద్ర ఉండటం లేదంట. ఆత్మల మీద భారం ఒక ఎత్తండి, అది కూడా ఆయనకి భారం ఉంది. హీలింగ్ సర్వీస్లో భారం ఉంది, వివేచన భారం ఉంది. కానీ వీటన్నిటికి పైగా ప్రవక్త రాత్రి మగలు ఒక దాని కొరకు లోతైన ఒక భారము కలిగి ఉండి చెప్పలేకపోతున్నాడంట బయటికి ఎవరికి. నా మాట మీరు పట్టుకోవాలి. లోపల ఎంతో లోతైన దప్పికను భారాన్ని రాత్రి మగలు నిద్ర లేకుండా ఉండటానికి ఈ లేఖనం కారణమైందంట. ఏ లేఖనం అంటే అది దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో
తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రవక్తని నిద్ర లేకుండా చేస్తుందంట. ఏంటంటే తాను చెప్పినది జరుగునని, తాను చెప్పినది, చాలా జాగ్రత్తగా వినాలి పిల్లారా, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చెప్పినది జరుగునని మీరు నమ్మిన ఎడల అని అంటం లేదు దేవుడు అని ప్రవక్త అంటాడు. 30వ పేరాలు ఏమంటాడంటే ఆయన, మై న్యూ మినిస్టర్ వర్తమాన ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, నేను చెప్పినది జరుగును దాన్ని నువ్వు నమ్ముడి అని అంటం లేదు ఆయన. ఆమేన్. కొద్ది జాగ్రత్తగా నా మాట మీరు పట్టుకోండి. నేను చెప్పినది జరుగునని మీరు నమ్మండి, మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పడం లేదు. మీరు చెప్పినది జరుగునని మీరు నమ్ముడి. ద స్క్రిప్చర్ ఇస్ వెరీ డిఫరెంట్. ప్రవక్త బ్లింక్ అయింది. అది ఎన్నో ఏళ్ళ నుంచి ప్రవక్తని పీడిస్తుందంట. అది ఆ స్క్రిప్చర్ ఎక్కడికి వెళ్ళినా నువ్వు పలికితే సముద్రం లేచి అవతల పక్క పడాలా. ఏంటి ఈ మాట అన్నాడు? నేను చెప్పినది జరగటం ఏంటి? ఆమేన్. తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇది ఈ కాలంలో ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్కరి హృదయంలో మండాలి పిల్లారా. ప్రవక్త ఉంది, ఏదో సాధారణమైన ఆయన పాస్టర్ కాదండి. ఆయన గురి కలిగి వచ్చాడు సేవకి. ద బర్డెన్ హార్ట్. చాలామంది ఫోకస్ ఆన్ ద స్పిరిట్స్, ఆత్మల మీద భారం పెట్టి గురిని మర్చిపోతున్నారు. సువార్తల మీద భారం పెట్టి గురి మర్చిపోతున్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, అసలు ఆ స్క్రిప్చర్ నా హృదయంలో మండుతుంది అంటున్నాడు. ఎందుకు రంగం మీదకి రాకూడదు? పలుకబడిన పరిచర్య, అసలు పలుకబడిన పరిచర్య అనే పదం ఇంకా ప్రవక్తకి పరిచయం కాక మునిపే ఒక స్క్రిప్చర్ చదువుతున్నప్పుడల్లా ప్రేరేపిస్తుందంట. ఏదో మనం మెసేజ్లోకి వచ్చాము, వింటున్నాము, ఇంటికి వెళ్తున్నాము, ప్రార్థన చేయటం కాదు పిల్లారా. ఈ కాలానికి కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఈ కాలానికి కొన్ని లేఖనాలు అభిషేకించబడ్డాయి. ఆ లేఖనాలు మన హృదయాన్ని మండించాలా. ఏదో మత్తుగా మంపుగా ఉండే కాలం కాదు ఇది. కనీసం ప్రార్థన కూడా చేయలేనంత పరిస్థితి విశ్వాసులు కనబడుతుంది ఈ సమయాల్లో. ఈ సమయం అది కాదు ప్రియులారా. ఉన్నతమైన వాటి మీద గురి పెట్టాలి. ఇప్పుడు కొండ ఎక్కలేను అని మిగతా వాళ్ళంతా ఉంటారు, కానీ నీ విజన్ మాత్రం ఉన్నతమైన వాటి మీద దృష్టి పెట్టాలా. ప్రవక్త అంటున్నాడు, స్వస్థతల మీద ఆయన గురి పోలేదంట, వివేచించే విధానంలో తన గురి వెళ్ళలేదంట, కానీ తాను చెప్పినది జరుగును అనే దాని మీద గురి వెళ్ళిందంట. ప్రవక్త చెప్పాక ప్రియులారా ఆయన ప్రేరేపించబడాల. నా మాట కొద్దిగా పట్టుకొని పిల్లారా. ప్రవక్త నా మాట వినాలి మీరు. వధువు ఎలా పుట్టిందో నేను చెబుతాను నేను ఒకసారి. ప్రవక్త చెప్పాక, ప్రవక్తకి దేవుడు చెప్పాక అప్పుడు దాన్ని తీసుకుని హృదయంలో పెట్టుకుని బడ్డెన్ హార్ట్తో మొరపెట్ల. ప్రవక్త నోటి ద్వారా, దేవుడి నోటి ద్వారా చెప్పక ముందే ప్రవక్త లోపల బడ్డెన్ ఉంది. అతని లోపల ఉన్న ఆశను బట్టి దేవుడు కదలాడుతున్నాడు. లోపల ఏ దప్పికైతే ఉన్నదో, ఏ థర్స్ట్ అయితే ఉన్నదో, ఏ దాహం అయితే ఉన్నదో దాన్ని బట్టి దేవుడు మూవ్ అవుతున్నాడు. ప్రవక్త అంటాడు, నువ్వు దేన్ని బట్టి అయితే సంఘానికి వచ్చావు నువ్వు దాన్నే పొందుకుంటావు అన్నాడు ఆయన. ఒకసారి మీకు తెలుసు కదా, క్యాన్సర్ లేదు ఒక వ్యక్తికి, కానీ క్యాన్సర్ ఉందని వచ్చాడా రాంగ్ రిపోర్ట్తో. నువ్వు ఎలా వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో అదే నీకు ఇస్తానన్నాడు. నిజానికి ఆ వ్యక్తికి నర్వస్ సిస్టంలో ప్రాబ్లం లేదు, క్యాన్సర్ ప్రాబ్లం లేదు, కానీ ప్రవక్త అన్నాడు, దస్ సే ద లార్డ్, నీకు ఇచ్చాను పోదాను అన్నాడు. నిజం ప్రియులారా, మన హృదయంలో ఏ దప్పికుండాలో ప్రవక్తతో మనం చూసి నేర్చుకోవాలి. ప్రవక్త జీవితాన్ని మనం గమనించాలి పిల్లారా. ఇంకో మాట చెప్పన, మనకి లేఖనములు కూడా ఏవి పడితే బ్లింక్ అవ్వకూడదు. ఈ కాలం యొక్క లేఖనాలు అభిషేకించబడి నీకు బ్లింక్ చేయాలి నీ హృదయంలో.
లోకానికి కఠినంగా ఉంటాయి, కానీ నీ దృష్టి మాత్రం వాటి మీద పడుతుంది. అర్థమైంది నా మాట మీకు? ప్రతి సంఘానికి అది చాలా కఠినంగా ఉంటాయి, కానీ వధువు దృష్టి వాటి మీద పడిద్ది. ఇది దేవుడు మాత్రమే చేయగలడు, ఇవి దేవుడు మాత్రమే చేసే ప్రక్రియ. ఇది నాకెందుకు ఇవి జరగకూడదు ప్రభువా? అందుకే ప్రవక్తకి పదే పదే దేవుడు చెప్పేవారు, డీప్ కాల్ టు ద డీప్. ఆయన ఏ లోతులో ఉండి ప్రసంగిస్తున్నాడో, అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఆ దినమందు ఏ డీప్గా కలిగి ఉన్నాడో, ఏ ఆసక్తి కలిగి ఉన్నాడో, ఇదే ఆసక్తి నా వధువు కూడా ఉంటుంది. ఆఖరి భాగాలను కోరే ఒక ఉద్దేశం, ఆఖరి భాగాలు కోరే ఒక దాహం నా భార్యలో ఉంటుందని దేవుడికి తెలిసి ప్రియులారా. గురి పెట్టుకొని భక్తి చేస్తున్న వాడు పడిపోడు ప్రియులారా. వాడు పడిన వెంటనే తిరిగి లేస్తాడు. నామకార్థ బిలీవర్లే ప్రతిరోజు ఇంటికి వెళ్ళి వాళ్ళని పురుకొల్పాలా. సంఘంలో కొన్ని కూడా ఉంటాయి, అసలు మరీ దాన్ని చెప్పుకోలేనంత విధంగా ఉంటాయి. కనీసం ప్రార్థనకు కూడా రాలేనంత బిలీవర్లు ఏంటండి నాకు అర్థం కాదు. మెసేజెస్లో ఏ గురి మనసులో ఉందంటారు, ఏ లేఖనం మనకు స్ట్రైక్ అవుతుందంటారు, ఏ స్క్రిప్చర్ వాళ్ళని ప్రేరేపిస్తుందంటారు. ఈవెన్ సంఘానికి కూడా రాలేనంత పరిపక్వత, సంఘానికి కూడా రాలేనంత పనులు ఏమంటే అంటారు మనకి. నాకు అర్థం కావట్లేదు. ఆ గురి కలిగి పరిగెత్తాలి పిల్లారా. ప్రవక్త హృదయంలో కలిగి ఉన్న వేదన, మంట రాత్రి మగలు మండించాలా. నిద్రపోకుండా చేస్తుందంట ఒక వ్యక్తిని, ఒక స్క్రిప్చర్ రాత్రి మగలు ప్రేరేపిస్తుందంట. ఆ బర్డెన్ హార్ట్స్ ఎవరికి ఉన్నాయి ఇప్పుడు? ఆ భారం కలిగిన హృదయాలు ఎవరికి ఉన్నాయి? ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభువా ఇప్పుడు జరిగిద్దే, అది నా హృదయంలో ఉన్నది ఇప్పుడు నెరవేరిద్దా? ఇంకా అదే థాట్ ఆయనకి. ఏ ప్రాంతానికి వెళ్ళినా బహుశా ప్రభువా నా హృదయంలో నువ్వు పెట్టిన ఈ లేఖనం ఇప్పుడు నెరవేరిద్దా? లేదా వచ్చే నెల చేస్తాను అనుకుంటున్నావా? లేదా పై వచ్చే నెల చేస్తావా? లేదా ఒక సంవత్సరం ఉందా ప్రభువా? ఈ వేగముతో, ఈ దప్పికతో ప్రయాణం చేసినప్పుడు విలేం ప్రాణం. హల్లెలూయా. ఇది రాత్రి మగలు మండిస్తూ 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 ఉంటేనంట బాగా బర్డెన్ హాడుతున్నాడంట, రాత్రి మగలు మండుతున్నాడంట. బలిపీఠం ఎక్కిన వాక్యం ప్రసంగిస్తున్న ఒక పక్క అదే లేఖనం టచ్ అవుతూ ఉండేదంట. ఏ ప్రాంతానికి వెళ్ళినా అదే లేఖనం టచ్ అయ్యేదంట. నీవు పలికినది, ఎందుకంటే 2 సూచనలు దేవుడిచ్చినది, కానీ 3వది నువ్వు పలికినది నీకే ఇస్తాను అంటున్నాడు. అప్పుడు దాకా నేను చెప్పింది చెయ్యన్న దేవుడు ఇప్పుడు నువ్వు పలికింది నేను చేస్తాను అంటున్నాడు. ఒక మనిషికి ఇంత అధికారం ఇస్తావో ప్రభువా? ఒక మనిషి తాను పలికింది అది నెరవేరటం, తనకిష్టమైనది అది పలికితే అది భూమి మీదకి రావటం అనేది జరుగునా ప్రభువా? ఇప్పుడు దాకా నేను అండర్ యువర్ కంట్రోల్, నేను ఇప్పుడు దాకా నీ కంట్రోల్ కింద ఉన్నా. నువ్వు చెప్పమంటే నేను చేసేవాడిని, నువ్వు చూపిస్తే నేను చేసేవాడిని. ఆమేన్. నువ్వు చెప్పిన మాటకి నేను లోబడ్డా. ఇప్పుడు దాకా నా మాట వినండి. వాక్యం దేవుడు చెప్తే ఆ మాటకు లోబట్టం వేరు, ఆ మాట నమ్మటం వేరు. కానీ నీ లోపల ఫెయిత్ ఉండి ఒక మాటను పలకటం వేరు. ప్రవక్తలు ఒక న్యూ మినిస్ట్రీని ప్రవక్త గమనిస్తున్నాడు పిల్లారా. దేవుడు దాని కొరకే ఈ ప్రవక్తను ముందుకు నడిపించాడు. ఆమేన్. వధువు పుట్టింది కూడా దాని కొరకే. వధువు పుట్టింది న్యూ మినిస్ట్రీ కొరకు. మనం చెప్పుకున్నాము పోయిన బుధవారం పూట సీకింగ్ ఫర్ ద న్యూ రివైవల్ అనే వర్తమానంలో పుట్టిందే వాళ్ళు 3 ఈడ్పుల్లో పుట్టారన్నాం మనము. ఆమేన్. నూతన తరం పుట్టడమే మొదటి 2 సూచనలు చూడకుండా వాళ్ళు పలుకుబడిన పరిచర్యలో పుట్టారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మనం పుట్టడమే ప్రియులారా. ప్రవక్త ఏ దప్పికతో ఉన్నాడో ఈ అద్భుతాలు సూచనలు దప్పిక మనకు లేదు. ప్రవక్త అవి చేసిరని మనకు ఆనందం ఉంది, రైట్, మనకు ఆనందించాం. కానీ ఆయన ఉద్దేశం పట్టుకోవడానికి మనం పుట్టాము. ఇప్పుడు ఈ భూమి మీద ఆఖరి దినముల్లో ఏది చెయ్యాలో, ప్రవక్త ఏ గురిని కలిగి ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా సంపాదించాలన్న ఉద్దేశంతో మనం పుట్టాం. మనం ఈ భూమి మీద కళ్ళ ముందు ఎవరికి కూడా గురి మిస్ కాకూడదు పిల్లారా. నేను పదే పదే మొత్తుకుంటున్నాను. నేను కళ్ళ ముందు ఏ భౌతికమైన విషయాలు ముందు కనపడకూడదు. ఎవ్రీథింగ్ దేవుడు చూసుకుంటాడు. నీ జీవితంలో జరగబోతున్న సమస్తాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు పిల్లారా. ఇంకో మాట చెప్పనా, మీ హృదయంలో కానీ నిజంగా మీరు కానీ ఒక గురి కలిగి, ఆత్మలో ప్రత్యక్షత కలిగి, లేఖనం యొక్క బయలుపాటు కలిగి హృదయంలో పెట్టుకొని ప్రవక్తలాగా ప్రయాణం చేయండి.
మిగతావన్నీ దేవుడు చూస్తాడు. మీరు దేనికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. దేవుడు వెంటాడుకుంటూ వస్తాడు. ఇదిగో నాన్న ఇది తీసేసుకో, ఇదిగో అమ్మ ఇది తీసుకో, ఇది తీసుకో అని దేవుడు ఇస్తాడు. కానీ మీ గురి మాత్రం దీని మీదే ఉండాలా. ఈ లేఖనం యొక్క, ఈ కాలం యొక్క లేఖనాలతో మీ గురి ముడిపడి ఉండాలా. ఆమేన్. చూడండి పిల్లారా, దీనితో ప్రవక్త ఎల్లప్పుడూ మండుతూ 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 ఉండేవాడంట. హృదయ రేయింబగలు మండుతుంటే ప్రవక్త ఒకసారి ఇలాంటి బడ్డెన్తోనే ఎక్కడో బ్యాంక్స్వుడ్, నాకు ఎక్కడో ఒక వేదన ఉంది, బ్యాంక్స్వుడ్ నాకు ఏది సంతోషాన్ని ఇవ్వటం లేదు, వేటాడుతున్నా సంతోషం లేదు, ప్రసంగిస్తున్నా సంతోషం లేదు, ఆత్మలు పట్టబడతని సంతోషం లేదు, ఏమి చేసినా నాకు ఆనందం రావట్లేదు బ్యాంక్స్వుడ్, నేనేం చేయాలి నాకు అర్థం కావటం లేదంటే, బిల్లి ఏం జరుగుతుంది నీకు చెప్పు అన్నాడు. నా హృదయంలో ఒక దప్పికుంది బ్యాంక్స్వుడ్, ఏదో ఒక వేదన ఉంది, దాన్ని ఎవరికి చెప్పినా వర్ణించలేనంత వేదన నా హృదయంలో ఉంది బ్యాంక్స్వుడ్ అంటున్నాడంట. ఒకసారి బ్యాంక్స్వుడ్తో కలిసి ప్రవక్త ఒక సరస్సుకు వేట కొరకు వెళ్తాడు పిల్లారు, చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికి వెళ్తే ఆ చేపలు పట్టే క్రమంలో ఆ ప్రవక్త దగ్గర ఉన్న ఎర్రలన్నీ అయిపోతాయి. ఎర్రలన్నీ అంటే చేపలు పట్టాలంటే, చిన్న చేపలు పట్టాలంటే ముందు ఎర్రలు ఉంటాయి కదండి, చిన్న చిన్న పురుగులు పడతారు కదా, అవన్నీ అయిపోతాయి, చిన్న చేపలన్నీ అయిపోతాయి. అయితే ప్రవక్త ఈ ఎర్రలన్నీ అయిపోయే బ్యాంక్స్వుడ్, మనము మొదటగా చిన్న చేపలు పట్టిన తర్వాత చిన్న చేపలు పెడితే పెద్ద చేపలు పడతాయి కాబట్టి మనం మొదటగా ఎర్రను సంపాదిద్దాం అనుకుంటాడు. అందుకని చిన్న చిన్న కీటికలు, చిన్న చిన్న భ్రమపరిచే, అంటే ఎర్రలాగుంటాయి చిన్న చిన్న కీటికలు, అవి పురుగులు లాంటివి, వాటిని పట్టుకొని ఎర్రగా వేసి చిన్న చిన్న చేపలు పడుతూ ఉన్నారు వాళ్ళు. ప్రవక్త అలాగే బ్యాంక్స్వుడ్, లేలుబుడ్డలు పడుతూ ఉంటారు. పడుతూ ఉంటే ఈ భారం హృదయంలో మండుతూనే ఉంది. ఏ పని చేసి నీ భారం పోవట్లా. వేటాడినా మన ఉద్దేశం అలాగే ఉండాలి పిల్లారా. మన ఉద్దేశం అని తప్పుకోకూడదు. ఇంకో మాట చెప్పనా, ఒక దగ్గరే దేవుడు నెరవేర్చాలని కాదు, ఈ సందర్భంలో నెరవేరుస్తానని కాదు దేవుడు, ఆయన ఏ టైంలో అయినా నెరవేర్చగలడు నీ హృదయంలో ఉన్నది. కానీ ఆల్వేస్ దప్పికతోనే ఉండాలి. ప్రభువా ఇప్పుడేమన్నా జరగబోతుందా నాకేమన్నా. ఎవ్వరు వినాల్సిన అవసరం లేదు పిల్లారా. మన హృదయ అంతరంగం యొక్క చప్పుడు, నువ్వు హృదయంలో నిజంగా మన మోటివ్ ఆబ్జెక్టివ్గా రైట్గా ఉండి లేఖన ప్రకారంగా మొరపెట్టు, దేవుడు నీకన్నా ఎక్కువ శ్రద్ధ అని పెడతాడు. ఎందుకంటే నువ్వు వెతికింది దేన్ని, వెండి బంగారాన్ని కాదు, నువ్వు వెతికింది లేఖనం యొక్క నెరవేర్పులను. ఈ కాలానికి ఏర్పాటు చేయబడిన లేఖనాలను వెతికావు కాబట్టి దేవుడు తన దృష్టి నీ మీద పెడతాడు. ఆమేన్. ఇలాగా వేదన పడుతూ ఉంటుండగానే ఇలా ఎర్రలు తీసుకొని వేస్తూ ఉండగా చిన్న చిన్న చేపలు పడుతున్నాయి అంట. పెద్ద చేపల కొరకు ఈ చిన్న చేపలు పడుతున్నారంట. పడుతూ ఉంటే అకస్మాత్తుగా దేవుని అభిషేకము ప్రవక్తను తాకిందంట. ఎవరిని తాకుతుంది పిల్లారా? ఆల్రెడీ ఒక స్క్రిప్చరు లేఖనం మండిస్తుంది. అకస్మాత్తుగా ప్రవక్తకి ఏది ప్రత్యక్షం అవ్వట్లే పిల్లారా. ఏ మేనిఫెస్టేషన్ కూడా సడన్గా జరగటం లేదు. మొదటిగా హృదయంలో బయలుపాటి పడి అది మండిస్తుంది. అది నా మాట మీరు పట్టుకోవాలి. అప్పటికప్పుడే పలుకుబడిన పరిచయం చేసేస్తా కాదు. అసలు మార్గం అది కాదు. ఏ అతీతమైన కార్యక్రమం జరగాలన్నా దానికి ముందు బయలుపాటు వచ్చి హృదయాన్ని మండించాలా. ఏది జరగాలన్నా, మన జీవితంలో ఏది జరగాలన్నా దానికి ముందే ఒక బయలుపాటు హృదయంలో వచ్చి హృదయాన్ని మండించాలా. ఈ మండుతూ ఉన్నది ఇదే ఒక దినము నెరవేర్చబడుతుంది. ఆమేన్. అప్పుడు ఈ అభిషేకం కింద ఇలా ఎర్రలు వేస్తూ చేపలు పడుతున్న సమయాల్లో ఒక బలమైన అభిషేకం ప్రవక్తను తాకిందంట. వచ్చి బలమైన అభిషేకం ప్రవక్తను వచ్చి తాకి, బిల్లి ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసిన ఒక పరిచర్య రంగం మీదకి రాబోతుంది అన్నాడంట. వాట్లాడ్ ఏం జరగబోతుంది ప్రభువా? కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయంట. ప్రసన్నత మనిషిని తాకేసరికి, అభిషేకం ముట్టేసరికి మనిషి ప్రవక్తి భూమి మీద లేడు. తన కాళ్ళు పైకి ఎత్తబడి మరో పరిమాణంలో ఉన్నట్టుగా ఉందట. మళ్ళా దూత అంటాడు, బిల్లి శీఘ్రముగా ఒక చేప మరణించబోతుంది. ఆ చిన్న చేపకు నువ్వు పునరుద్ధానం ఇవ్వబోతున్నావు అన్నాడంట. ప్రవక్తకు అర్థం కాదు, చేప మరణించడం ఏంటి, చేపకు నేను పునరుద్ధానం ఇవ్వటం ఏంటి? బహుశా ప్రభువా
నువ్వేమన్నావు? ఏది చెబితే అది జరిగిద్ది అన్నావు. ఆయన మండిస్తున్న స్క్రిప్చర్ ఏంటి? మీరు ఏది చెబితే చెప్పాలి. నాతో కలిసి లేఖనం తీయండి ఒకసారి. మీరు దీన్ని మనసులో పెట్టుకుంటే కరెక్ట్గా మీరు 23 చూడండి ప్రియులారా. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగును. ఆమేన్. నేను చెప్పినది జరుగునని నేను నమ్మిన యెడల నేను చెప్పినది జరుగునని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇదే ప్రేరేపణ బలంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవక్తను వెంటాడుతుంది. వచ్చి నీకు చేపకి పునరుద్ధానం జరగబోతుంది బిల్లి అని ఒక మాట దేవుడు చెప్పారంట. చెప్పగానే బ్యాంక్స్ బిడ్డను చూశాడు, లేలి బిడ్డను చూశాడు, కానీ చెప్పుకోవట్లా. ఏం జరుగుతుందో ప్రవక్తకి మాత్రమే తెలుసు. హృదయంలో బడ్డని ప్రవక్తకే తెలుసు, లేఖన నెరవేర్పు ప్రవక్తకే తెలుసు, దేవుడు వచ్చి బోధించిన ప్రవక్తకి మాత్రమే తెలుసు. ఆమేన్. ఈ వేదనతో ప్రవక్త ఉన్నప్పుడు, ప్రభువా ఐఎమ్ సీకింగ్ ఫర్ ద స్క్రిప్చర్ లార్డ్, నేను నువ్వు చెప్పిన లేఖనం యొక్క నెరవేర్పు వరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా. అర్థమవుతుంది అతను ఏ అట్మాస్ఫియర్లో ఉంటున్నాడో? దేవుడికి అనుగుణంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడటానికి తన హృదయంలో బడ్డని కలిగే ఉన్నాడు. ఎలా పడితే దేవుడు అలా మాట్లాడే ప్రియులారా, నీ కదలిక బట్టి దేవుడి కదలిక ఉంటుంది. నీ డెడికేషన్ బట్టే దేవుడు మూవ్ అవుతాడు. మనం యథావిధిగా జీవిస్తే దేవుడు ఉండడు. మనము దేవుడికి అనుగుణంగా ఉన్నప్పుడు దేవుడు మనతో వచ్చి మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రవక్త హృదయంలో అదే ఉంది, అదే బడ్డెన ఉంది, అదే భారం ఉంది, అదే నడిపింపు ఉన్నది. అందుకే దేవుడికి చాలా సునాయాసంగా రావడానికి అవకాశం ఉండేదండి ప్రవక్తలోకి. ఆయన మాట్లాడడానికి కానీ బోధించడానికి కానీ ఒక మాట చెప్పడానికి కానీ ప్రవక్త చాలా అనుకూలంగా ఉండేవాడంట. ప్రభువా ఏం చేయమంటావు చెప్పనేవాడంట. ఒక చేపకి పునరుద్ధానం జరగబోతుంది అన్నాడంట. ఇదే భారంతో ప్రభువా పునరుద్ధానం జరగబోతుంది. ఒక చేపకి పునరుద్ధానం జరగటమా? ఒక చేపకి పునరుద్ధానం జరగటము నేను చెప్పినది నువ్వు చేస్తావు ప్రభువా. ఇదే ఉద్దేశంతో ప్రవక్త ఆలోచిస్తూ ఉండగా ఆ చిన్న ఎర్ర పెట్టగానే ఆ కీటకం లాంటిది వేయగానే ఒక చిన్న చేప ఆ గేలానికి అతుక్కునిద్ది. బ్యాంక్స్ వుడ్ ఒక గేలానికి అతుక్కునిద్ది. ఇట్లా లాగుతూ ఉంటే అది మొత్తం పట్టుకుపోయి పిగిలిపోయిద్దేమోనని బ్యాంక్స్ వుడ్ లాక్కుండా దాని చేతిలోకి తీసుకుంటాడు. ఎట్లాగా ఆ గేలాన్ని చేతిలోకి తీసుకొని ఆ చేతిలో పెట్టుకొని ఇది ఎలాగైనా ఇది పిగిలిపోకుండా దీన్ని కాపాడాలి, ఇది అంటే పాడైపోతుంది, మొత్తం లాగితే మళ్ళీ పెద్ద చేపకి ఇది ఎరగా ఉండదని దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలని నిదానంగా బ్యాంక్స్ వుడ్ తీయడానికి ఇష్టపడతాడు. ఇలా తీస్తూ ఉంటే గ్యాలం చాలా లోతుగా ఆ చేపను పట్టుకొని ఉంటుంది. బయటికి తీయలేనంతగా పట్టబడి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా బ్యాంక్స్ వుడ్ తీసినప్పటికీ పేగులు పొట్ట ఈ భాగం మొత్తం తీస్తుండగానే మొత్తం పిగిలిపోయేట్లాగా పిగిలిపోతే లేలంటాడు, చిన్న చేప నీ పని అయిపోయింది, చచ్చిపోయావు, నీ పని అయిపోయింది అని అంటాడు. నిజంగానే ఆ చేప పిగిలిపోయి దాని పని అయిపోతే ఇసిరి బ్యాంక్స్ వుడ్ ఇలా నేల మీద విసిరేస్తాడు. విసిరేస్తే ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ వుడ్ ఆ చిన్న చేపను నీళ్ళలో విసిరేశాడో మరలా పరిశుద్ధాత్మక అభిషేకం బ్రదర్ బ్యానం మీదకి వచ్చింది. ఆమేన్. అండర్ ద అనాయింటింగ్ బ్రదర్ బ్యానం ఈజ్ మూవింగ్. అభిషేకం కింద ప్రవక్త కదిలాడుతున్నాడు పిల్లారా. ఎప్పుడు ఏమి జరగబోతుందో కూడా తెలియదు ఆయనకి, కానీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అతని జీవితం అంతా పరిశుద్ధాత్మక నడిపింపు కింద నడిపించబడుతున్నాడు. అర్థమైనదా? మన విధానాలు వేరు, దేవుడి విధానములు వేరు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, దేవుని సన్నిధిలోకి వెళ్ళిరా, ప్రతి మచ్చ దేవునికి పెద్దగా చూపిస్తాడు. మనము బయట మనం పెద్ద మచ్చ కూడా మనకు చిన్నగా కనపడిద్ది, కానీ దేవుని సన్నిధిలో మన లోపల చిన్న పాపం కూడా అది పెద్దగా కనపడిద్ది. అందుకే ప్రవక్త ఎందుకు అంత శుద్ధీకరణ కలిగి ఉండేవాడంటే ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మక నాయకత్వం మీద ఉండినవాడు. ప్రతి దానికి ప్రభువా నన్ను క్షమించనేవాడు. ఓ ప్రభువా నేను బాధ పెట్టాను, నన్ను మన్నించి ప్రభువా. ఇక్కడ బాధపడ్డావా, నన్ను క్షమించి ప్రభువా. ఏగా నేను నిన్నేం చేయలేదు, నేను నీ దగ్గరికి రాలేదు, ఇది 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 నీ క్యాంపస్, ఇది నీ అట్మాస్ఫియర్, నేను చెడగొట్టనిది అనేవాడు. చిన్న గేదె దగ్గరికి వెళ్ళి గేదెకి భయపడేవాడు. చిన్న ఈగల దగ్గరికి వెళ్ళి ఈగలకు భయపడేవాడు. ఎందుకు? అతని స్పిరిట్ మీరు గమనించండి, దేవుడికి అనుగుణంగా తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు.
అంటే పరిశుద్ధాత్మ వ్యక్తిని ఎక్కడో మోల్డ్ చేస్తూ నడిపిస్తూ ఉంది. అది అర్థమైందా? వర్తమాన స్పిరిట్ వేరు. మీరు గమనించండి, ప్రవక్తలో పనిచేసిన పరిశుద్ధాత్మ స్పిరిట్ వేరు, మన వర్తమానం చదువుకుంటూ వెంబడిస్తుంది వేరు. దాంట్లోకి వెళ్ళాలా. ఈ వాక్యమే, ఈ అభిషేకమే, ఈ మైటీ ఏంజల్, ఇదే బలిష్ఠ దూత ప్రవక్త నడిపించాడు. అది మనకి మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి పిల్లారా. ఇదే వాక్యాన్ని ప్రవక్త కూడా పట్టుకున్నాడు. మరి ఎందుకు ప్రవక్త అలా అవ్వగలిగాడు? ఎందుకు ప్రభు నిరంతరం నాతో ఉండటం లేదు ప్రభువా? నాకెందుకు ఆ బడ్డెన్ రావటం లేదు? నాకెందుకు హృదయంలో ఆ భారం ఉండడం లేదు? దాన్ని బట్టి ప్రార్థించాలా. సునాయాసమైన భక్తి కాదు ప్రియారా, గురి లేని భక్తి, గుడ్డి భక్తి. అసలు మెసేజ్ వదిలిపెట్టి డినామినేషన్ వెళ్ళిపోవడం బెటర్. దానికన్నా మెసేజ్ వచ్చామంటే, మెసేజ్ నిలబడ్డామంటే గురి కలిగి నిలబడాలా. బడ్డెన్ హార్ట్తోనే, భారం కలిగిన హృదయాలతో లేక నెరవేర్పు కొరకు మొరపెడుతూ ఉండాలా. మన విజన్ వేరు పిల్లారా, మనం వచ్చిన విధానాలు వేరు. అనుగుణంగా ఉన్న పరిశుద్ధాత్మక ప్రవక్త అనుగుణంగా ఉండేవాడంట. ప్రభువా ఏం చేయమంటో చెప్పనేవాడంట. బిల్లి ఇదిగో బ్యాంక్స్ వుడ్ లాగినప్పుడు ఆ చేప తన పొట్ట, తన పై భాగములు, ఆ పేగులు మొత్తం కూడా పెగిలిపోయి అవి వేలాడుతూ ఉన్నాయి. నోటి మాటతో నువ్వు పలుకన్నాడంట. నేను చెప్పితే ఇప్పుడు జరిగిద్దా ప్రభువా? ప్రవక్త అంటాడు, ఐ డిడ్ంట్ ప్రే, నేను ప్రార్థించలేదు అన్నాడు. అదే ప్రవక్తకి షాకింగ్ అనిపించిందంట. మామూలుగా మనం ప్రార్థిస్తే దేవుడు మొరపెట్టి దాన్ని కార్యం చేయాలా, కానీ ప్రవక్తతో దేవుడు అన్నాడంట, డోంట్ ప్రే, స్పీక్ ద వర్డ్ అన్నాడంట. ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్దా ప్రభు అంటే స్పీక్ ద వర్డ్ అన్నాడంట. ఆ పరిశుద్ధాత్మక నడిపింపు కింద ప్రవక్త ఉండి ఆ మాట చేపకు జీవం కలుగునుగాక అన్నాడంట. కొద్దిగా నా మాటలు పట్టుకుంటా మీరు రండి. ప్రవక్త ఈ న్యూ మినిస్ట్రీలో ఎలా తన లైఫ్ స్టైల్ ఎలా డెవలప్ అయిందో మనం చూద్దాం ఒకసారి. కొత్త పరిచయలోనే ప్రవక్త చాలా వాటిలో విఫలమవుతూ పరిగెత్తాడు పిల్లారా. ఆమేన్. ఈ పలకగానే ఆ చేప వెంటనే ఆ పేగులు మొత్తం అతుక్కొని, పై భాగములు అతుక్కొని, పొట్టలో ఉన్న సమస్తం అతుక్కొని అది లోతుగా ప్రయాణం తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇట్లాగా ఈదుకుంటూ. ప్రవక్త అంటాడు, వావ్. లేలు చూసి, చిన్న చేప నీ పని అయిపోయిందన్నానే, నేను అయిపోయానేమో ప్రభువా, నేను దాన్ని నిందించాను, ఆ చిన్న చేపను నేను వృద్ధాగా అన్నానే ప్రభువా, బ్రదర్ బ్యానం నేను అయిపోయాను అనుకుంటా అంటాడు. ఆ బ్రదర్ బ్యానం అంటాడు, డోంట్ ఫీల్ బిల్లీ, డోంట్ వర్రీ లేల్, డోంట్ వర్రీ, అది నువ్వు అన్న మాట బట్టి అవ్వలేదులే, దేవుడు నిన్నేం చేయుడు, అది నా ద్వారా దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు అన్నాడు. అసలు ప్రవక్త ఉన్న వాళ్ళు మీరు గమనించారు ఎలా ఉన్నారో? చిన్న విషయానికే, చిన్నదానా నువ్వు మరణించావు, నీ పని అయిపోయింది అన్నాడు. అది బతికితే అతని జ్ఞాపకం వచ్చింది మరలా, నేను దేవుడు చేయబోతున్న గొప్ప కార్యక్రమాన్ని నేను వృద్ధాగా ప్రభువా, ఆ నోరు జారు అన్నానే ప్రభువా, నన్ను క్షమించి ప్రభుని మొరపట్టడం ప్రారంభించాడు. స్వీట్ ఇన్ హార్ట్. వాళ్ళ జీవితాలే పరిశుద్ధాత్మకు అనుగుణంగా మధురంగా మార్చబడుతున్నాయి పిల్లారా. ఇది ప్రసన్నతకు బయట రాదు. ప్రసన్నతకు బయట మనము స్వీట్ ఇన్ హార్ట్ పొందలేం. దైవికమైన ప్రత్యక్షత, దైవికమైన ప్రసన్నతలోంచి రావాల్సి ఉంది. ప్రవక్త అంటాడు, డోంట్ డిగ్ ద వర్డ్ బట్ క్రియేట్ ద వర్డ్ అన్నాడు. డిగ్గింగ్ ఇస్ డిఫరెంట్, క్రియేటింగ్ ఇస్ డిఫరెంట్. నేను చెబుతున్న ఈ వర్తమానం కూడా అదే. వాక్యాన్ని త్రవ్వటం వేరు, వాక్యాన్ని సృష్టించటం వేరు. అండర్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ వీ కెన్ క్రియేట్ ద వర్డ్. పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నిలబడినప్పుడు వాక్యం అక్కడ సృష్టించబడింది. లేఖనం వెంబడి లేఖనం లోతుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాట్ డిగ్గింగ్ బట్ క్రియేటింగ్. ఇది న్యూ మినిస్ట్రీలో ప్రవక్తకు అర్థమైన పరిచర్య. అది ఒక కొత్త పరిచర్యలో ప్రవక్త వెళ్ళినప్పుడు దాన్ని గమనించాడు. అండ్ డోంట్ డిగ్ ద వర్డ్, ఇట్ ఈస్ నాట్ డిగ్గింగ్ మినిస్ట్రీ బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ మినిస్ట్రీ అన్నాడు. ఆమేన్. అంటే వాతావరణములో నుండే దేవుడు ప్రత్యక్షమయ్యి మునిపెన్నడు పడని సంగతి ఆయన రంగం మీదకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ చేప సృజించబడిన తర్వాత, ఆ చేప పునరుద్ధానం ఇవ్వబడిన తర్వాత ప్రవక్తకి ఇంకనూ అది పోలా. ఓకే, నేను చెప్పింది జరిగింది కాబట్టి
నేను అనుకున్నది నేను పలకగానే జరిగింది కాబట్టి థ్యాంక్ యూ లార్డ్ అని అనుకోలా. ప్రవక్త అంటాడు, ఈ చిన్న చేప మీద దేవుడికి అంత దృష్టి ఉందా? ఎందుకని ఈ చిన్న చేపని ఎన్నుకున్నాడు? ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్న దేవుడు అని మాట్లాడుతూ అంటాడు, అంజూరపు చెట్టు ఏ పాటిది, కానీ అంజూరపు చెట్టుని ఆయన చెప్పించాడు. హల్లెలూయా. ఆయన తన దృష్టి పెట్టాలంటే, ఆయన చేపల మీద దృష్టి ఉంటే మనిషి మీద ఎంత దృష్టి ఉంటుంది అన్నాడు ఆయన. సృష్టి మీదే ఎంత దృష్టి పెడితే ఆయన మనుషుల మీద ఎంత దృష్టి పెట్టాలి? వధువు మీద ఎంత దృష్టి ఉండాలి ఆయనది. ఆమేన్. ప్రవక్త అంటాడు, నా మీద దేవుడికి ఎంత దృష్టి ఉన్నదో. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇది ముగిసిన తర్వాత ప్రవక్త ఇదే బడ్డను ఇదే భారంతో ఆ నూతన పరిచర్యకు వచ్చిన దప్పికతో ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన మరలా వేటకు వెళ్ళటం ప్రారంభిస్తాడు. ఆమేన్. కొద్ది నా మాట మీరు పట్టుకుంటూ రండి. మనం దీన్ని ఇదివరకు విన్నాము, కానీ కొద్దిగా ఒక విభిన్న కోణంలో నేను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి. అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రవక్త మరి ఉడతల వేటకి వెళ్తాడు. ఆయనతో పాటు చాలామంది మరి సహోదరులు మరి ఉడతల వేటకి వెళ్తారు. టోనీ అలాగే మరి బ్యాంక్స్ వుడ్ మిగతా సహోదరులు అతనితో పాటు ఉడతల వేటకి వెళ్తారు. ఈ వేటకి వెళ్ళినప్పుడు అది నిజానికి ఉడతల వేట కాలము కాదు, సీజన్ అయిపోయి ఉంటుందన్నమాట. సీజన్ అయిపోయే సమయానికి వీళ్ళు వెళ్తారు. ఉడతలు చాలా తక్కువగా ఉంటాయి అడవి ప్రాంతంలో, అరణ్యంలో. వీళ్ళు వెళ్ళి వేటాడుతూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క ఉడత కూడా ప్రవక్త కనపడదు. మిగతా ఎవరికి కూడా ఉడతలు కనపడవు. చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. ఏంటి పిల్లి ఒక్క ఉడత కూడా కనపడటం లేదు అంటే, ఇదేమో సీజన్ కాదు, మనమేమో ఈ సీజన్కి మనం వచ్చాము, సరే కొనసాగిద్దాం, మీరు అటుపక్క వెళ్ళండి నేను ఇటుపక్క వెళ్తానని ప్రవక్త ఇటుపక్క వస్తాడు, మిగతా వాళ్ళు అటుపక్క వెళ్ళి వేటాడుతూ ఉంటారు. వేటాడుతూ ఉంటే అకస్మాత్తుగా, అంటే చాలా ఉన్నది నేను కట్ చేసి చెబుతున్నాను, అకస్మాత్తుగా ప్రవక్తకు మరల అభిషేకం ఆయన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం మరలా వస్తుంది. ఆ నూతన పరిచర్యని జరిగించడానికి ముందు దూత దేవుడే పూనుకున్నాడు. ఒక మనిషిని ఎన్నుకొని, ఒక మనిషి దేహాన్ని ఎన్నుకొని, ఒక గొప్ప పరిచర్యని ఒదుగు చూపించడానికి రిహార్సల్గా దేవుడు ఆ దేహాన్ని ఎన్నుకొని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఆ బడ్డంతో ప్రవక్త అలాగే ఉండి వేటాడుతున్నా ఆ వేదన పోవట్లా. నా మాట మీరు గుర్తుపట్టాలి. పని చేయుచున్నా అది పోవట్లా, తింటున్నా అది పోవట్లా, నిద్రపోతున్నా లేఖనం అడ్డొస్తుంది. ఆమేన్. ఇలాగున్నప్పుడు వేటకి వెళ్ళిన ప్రవక్తకి అదే వేదనతో ఉంది, అదే దప్పికతో ఉన్నాడు ఆయన. ఈ సమయాలలో మరలా పరిశుద్ధాత్మ శక్తి బెదర బాణం మీదకి వచ్చింది. ఆమేన్. వచ్చినప్పుడు దేవుడు అంటాడు, బిల్లి ఎక్కడా కూడా ఇక్కడ మరి ఉడతలు లేవు కదా, నువ్వెక్కడ చూసినా ఉడతలు కనపడటం లేదు కదా. అవును ప్రభువా, ఇక్కడెక్కడ ఉడతలు లేవు ప్రభువా, ఇదంతా మరి ఉడతలు ఉన్న కాలం కాదు, మరి ముగిసిపోయింది ఈ కాలము, బహుశా ఇక్కడేం ఉడతలు లేవు ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ హృదయంలో పెట్టిన లేఖన భాగం యొక్క నెరవేర్పు మరొకసారి నెరవేర్చబట్టానికి నేను రంగం మీదకి వచ్చాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త హృదయం మండించి మరలా నువ్వేదైతే కావాలనుకుంటున్నావో దాన్ని పలుకు అంటాడు. వాట్ డూ యూ వాంట్? ఇది అయిపోయిన తర్వాత ప్రవక్త ఆ వేట కొరకు వెళ్ళినప్పుడు, బిల్లి ఇక్కడ నీకేం కనబడటం లేదు కదా, ఇక్కడ ఎటువంటి నువ్వు తినడానికి ఆహారం ఏమి లేదు కదా బిల్లి, ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అంటాడు. నాతో మాట్లాడుతుంది ఇంతకు ఎవరు నాతో మాట్లాడుతుంది, ఎవరు నాతో పలుకుతుందని ప్రవక్త అరణ్యంలో భయపడుతూ ఉంటాడు. అయితే నీ హృదయంలో పెట్టబడిన భారముని తీర్చడానికి నేను వచ్చాను బిల్లి, లేఖ నెరవేర్పు ఇప్పుడు జరగాలి, నీకేం కావాలో అడుగు అన్నాడు. ఆమేన్. అప్పుడు ప్రవక్త, ఇక్కడ ఎటువంటి ఉడతలైతే లేవు, ఈ సీజను అయిపోయిన సమయం కాబట్టి, ఇక్కడ ఎటువంటి ఉడతలు లేని ప్రదేశం కాబట్టి, ప్రభువా ఇక్కడొక ఉడత కలగాలి అంటాడు. ఒక చెట్టును చూపించి ఆ చెట్టు మీద ఉడత కలగాలి అంటాడు. ఆమె అనగానే అక్కడ ఉడత నిజంగానే కలిగింది. ప్రవక్త ఉడత కలగగానే ఆ చెట్ల మధ్యలో ఉన్న ఉడతని, ఎర్ర ఉడతను చూసి ఆయన గన్ను పెట్టి ఉడతను కాలుస్తాడు ఆయన. ఆమె ఆ తర్వాత దాన్ని అక్కడే ఉంచి
తర్వాత వెళ్ళి తీసుకుందాం లేదా అని అనుకుని ప్రవక్త అనుకుంటాడు. అయితే తర్వాత మరలా ఇంకో ప్రేరేపణ వచ్చి ఆమేన్ మరలా పలుకుటకు దేవుడు ప్రేరేపణిస్తాడు. మరలా ప్రవక్త పలానా ప్రాంతంలో ఇక్కడ కాకుండా మరో చెట్టు యొక్క మూలలో ఆ బూడిద రంగు యొక్క ఉడత కలగాలని ప్రవక్త మరలా పలుకుతాడు. పలికినప్పుడు మరలా ఉడత కలుగుతుంది. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఈ 2 ఉడతలు ప్రవక్త పలకగానే నెరవేరినాయి. వెంటనే ప్రవక్త వెళ్ళి దాన్ని కాల్చి దగ్గరికి వెళ్ళి వణుకుతూ ఇది నేను పలికితే సృష్టించబడ్డాయా, ఇవి నా ద్వారా కలిగిన ఉడతలు అనుకుని ప్రవక్త చాలా భయపడుతూ వణుకుతూ ఆ ఉడతలు తీసుకొని తన బ్యాగులో వేసుకుంటాడు. ఆమేన్. అయితే ప్రవక్త ఇంకో ఉడత కూడా అడుగుతాడు. ఆయన గమనించాలి మీరు. ఇంకో ఉడతని ప్రవక్త అడుగుతాడు. అడిగినప్పుడు బిల్లి నువ్వేమన్నావు? ఇంకో ఉడత అడుగుతానన్నావు కదా, ఇంకో ఉడత నీకు ప్రేరేపణ ఉంది కదా, అడగాలనుకున్నావు కదా. అవును ప్రభువా, నాకు మరో ఉడత కావాలంటాడు. మరి పలుకంటాడు. పలకగానే ఆ ఉన్నత ప్రదేశంలో ఆ కొండ పైన శిఖరము దగ్గర ప్రవక్త మరలా ఉడతను పలుకుతాడు. పలకగానే అక్కడ వెంటనే ఉడత రాలా. మొదటి 2 ఉడతలేమో పలికాడు. గమనించండి, మొదటి చేప పలికాడు, చేప పలకగానే వచ్చేసింది. వింటున్నారు నా మాట? తన నోటి మాట చేత చేప జీవము కలుగునుగాక, చేప కంటే జీవము కలిగింది. వెంటనే కళ్ళ ముందు అని చూశాడు. ఏంటి, నా మాట పలకగానే అది వచ్చేసింది అనుకుని ప్రవక్త ఆశ్చర్యపడ్డాడు. రెండవది ఉడత కలుగునుగా కంటే ఉడత కలిగింది. వణికిపోయాడు, ఆశ్చర్యపడ్డాడు, వణికిపోయాడు. రెండోసారి మరలా పలికాడు, మరలా ఆశ్చర్యపడ్డాడు, వణికిపోయాడు. ఆమేన్. దీనిని దేవుడు గమనిస్తున్నాడు. ప్రవక్త చేస్తున్న వాటిని చాలా క్షుణ్ణంగా దేవుడు గమనిస్తున్నాడు. ఆమేన్. మూడోది మరలా ప్రవక్త పలకమని దేవుడు ప్రేరేపణిచ్చాడు. పలికాడు ఆయన. పలకగానే ఈ చేప వచ్చినట్లుగా చేపకి జీవం వచ్చినట్లుగా మొదటి 2 ఉడతలు వెంటనే జీవములకు తీసుకొని రాబడినట్టుగా అక్కడ అది ఉండదు. 2 నిమిషాలు అయింది, ఇంకా ఉడత రాలా. పలికాడు, ఉడత కలుగునుగాక అన్నాడు, ఇంకా ఉడత రాలా. 3 నిమిషాలు అయింది, రాలా. 5 నిమిషాలు అయింది, ప్రవక్త చూశాడు, రాలా. ఇంక ప్రవక్త అక్కడి నుంచి లేచిపోయి బహుశా రాదేమో అనుకొని ఆ ప్రాంతంలో నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ప్రభువా, నేను మా స్నేహితుడు అక్కడ ఉన్నారు కదా, నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను అంటాడు. మరి నువ్వు పలికిన సంగతి ఏమంటావు అన్నాడు. నువ్వు పలికావు కదా జరగమని, ఉడత కలుగురుగా కన్నావు కదా, మరి దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేంటి అంటాడు. అది జరగలేదు ప్రభువా, అందుకే వెళ్తున్నాను అన్నాడు. ఆమేన్. అంటే స్క్రిప్చర్ ఇంకా నెరవేరలా. నా మాట మీరు గమనించాలా. ప్రవక్తకు దేవుడిచ్చిన ప్రేరేపణ పలుకబడిన మాటే, కానీ ఆ లింక్ ఏంటంటే నువ్వు విశ్వసించిన ఎడల అన్నాడు ఆయన. నీవు చెప్పినది, నీవు విశ్వసించిన ఎడల నీవు చెప్పినది జరుగును అన్నాడు. ఇది ఇంకా రాలా ఆయన లోపల. అర్థమైందా? చెప్పింది జరుగునల్లా. నువ్వు చెప్పినది నీ హృదయంలో విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మినట్లయితే జరుగును అన్నాడు. దేవుడు టెస్ట్ చేస్తున్నాడు బ్రదర్ ప్రవక్తను పరీక్షిస్తున్నాడు ఆయన. ఈ మూడవది పలకగానే రాలా. దేవుడు చూస్తున్నాడు, విశ్వాసాన్ని ఉంచి పలికాడా కేవలం, లేకపోతే నా అథారిటీ మాత్రమే పనిచేయుచున్నదా, విత్ మై పర్మిషన్తో వెళుతుందా, లేదా సందేహించకుండా పలుకుతున్నాడా, దీన్ని గమనించాడు. గమనించినప్పుడు ప్రవక్త మూడోది పలకగా అది రాలా. పిల్ల చాలాసేపు పట్టింది, 5 నిమిషాలు అయింది. ప్రవక్తకు బోరు కొట్టింది, ఇంక కాదనుకుంటా అనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టలా. ఆమేన్. బిల్లి, నీకు విశ్వాసం ఉందా అన్నాడు. నువ్వు హృదయ అంతరంగంలో విశ్వాసం ఉంచుతున్నావా అన్నాడు. అవును ప్రభువా, నేను విశ్వాసం ఉంచుతాను అన్నాడు. మరి విశ్వాసం పెడితే ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీవు పలికిన మాట మీద నీకు నిశ్చయిత లేదా అన్నాడు. ఆమేన్. నిజానికి నీ ప్రేరేపించిన స్క్రిప్చర్ ఏంటి? నేను పురుకల్పిన స్క్రిప్చర్ ఏంటి? రాత్రి మగలు నేను మండించిన స్క్రిప్చర్ ఏంటి? నేను పలకగా అంజూరపు చెట్టు చిగురించిందా, ఎండిపోయినదా?
ఎండిపోయినది. ఎప్పుడు ఎండిపోయింది? నేను పలికిన వెంటనే ఎండిపోలా. ఏ లేఖనం నేను మండించిందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు పలికావు కానీ ఇంకా ఎండలా అది. నేను పలికా, అది ఇంకా ఎండిపోలా. క్షమించండి, ఎండిపోలా అది. నేను సాయంకాలం పలికా కానీ ఉదయకాలం అని తిరిగి వస్తుండగా పేతురు మిగతా శిష్యులు ఆ చెట్టు ఎండిపోవడం చూశారు వాళ్ళు. అంటే విశ్వాసం ఎలాగుందో ఆయన పరిచయం చేస్తున్నాడు. పిల్లలు, విశ్వాసం అంటే స్వస్థ కాదు, నేను మాట్లాడుతున్న పలుకుబడిన మాటల విశ్వాసము. నీవు చెప్పినది జరగాలంటే నువ్వు ప్రార్థించదు కదా అని అంటుంది. నా మాట కొట్టి గుర్తుపట్టండి. మనం ప్రార్థించింది విశ్వాసం ఉంచడం కాదు ప్రియులారా. బ్రైడ్ ఈజ్ నాట్ ఇన్ ద టైప్ ఆఫ్ సిచ్యువేషన్. బ్రైడ్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ దట్ మినిస్ట్రీ. వధువు ఆ పరిచర్యతో లింక్ అవ్వాలా. ప్రార్థన చేసి పొందే పరిచర్యలో ఆమె లింక్ అవ్వాలా. ఈ కాలంలో పెట్టారు నేను మాట్లాడుతుంది. ఆమెకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే మాట పలికిన తర్వాత, గమనించండి, నా మాట మీరు గమనించాలి. నీవు మాట పలుకు మొదటిగా, దాన్ని నమ్ము పరిపూర్ణంగా. ప్రవక్తకి దేవుడు నేర్పిస్తున్నాడు. 2 ఉడతలు వెంటనే వచ్చాయి. ఆమె చేప వెంటనే వచ్చింది. కానీ 3వ ఉడత మాత్రము పలకగానే రాలా. అప్పుడు ప్రవక్తతో దేవుడు అంటాడు, నీ హృదయ అంతరంగంలోంచి విశ్వాసం వచ్చినట్లయితే అది జరిగిద్ది అన్నాడు. ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా అన్నాడు. పరిపూర్ణ నమ్ముతున్నావు అన్నాడు. నీ మాట మీద నమ్మకం ఉందా అన్నాడు. నమ్ముతున్నా ప్రభువా అన్నాడు. అయితే చూడటు పక్క అన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చూశాడో పిల్లారా, ఆ ఎర్రని ఉడత కనపడటం ప్రారంభమైంది. వావ్ లార్డ్, ప్రభువా నిజంగా నేను పలకగానే జరిగిన ఈ 3, కానీ ఇది మాత్రము విశ్వాసముతో నేను పలికి నమ్మకపోవటాన్ని బట్టి, నేను పలికింది వాస్తవమే కానీ నమ్మకపోవటాన్ని బట్టి ఇది జరగలేదు ప్రభువా. కానీ నేను నమ్మినప్పుడు నీ కార్యం చేసావు ప్రభు, థ్యాంక్ యూ ప్రభు అనుకుంటాడు. ఆమె అయితే ఆ 3 ఉడతలు ముగిసిన తర్వాత ప్రవక్త మరలా ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మరలా నవంబర్ 7వ తారీఖున ప్రవక్త మరలా అరణ్యానికి వస్తాడు వేట కొరకు. గమనించిన మాట, మరలా వేట కొరకు ప్రవక్త ఆ అరణ్యానికి వస్తాడు. పిల్లారా, అరణ్యానికి ప్రవక్త వచ్చినప్పుడు ఇప్పటికే 3 ఉడతలు సృష్టించబడ్డాయి ప్రవక్త ద్వారా. నా మాట మీకు అర్థమవ్వాలి. ప్రవక్త ద్వారా 3 ఉడతలు దేవుడు సృష్టించాడు. ఒక చేపకి జీవాన్ని ఇచ్చాడు. ఏమే అయితే దాని తర్వాత ప్రవక్త అరణ్యంకి వెళ్ళిన తర్వాత దేవుడి ప్రవక్తను అంటాడు, బిల్లి నీకు ఎన్ని ఉడతలు కావాలో చెప్పు అన్నాడు. నీకు ఎన్ని ఉడతలు కావాలంటాడు. అప్పుడు ప్రవక్త, ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను వేటాడాను ప్రభువా, ఈ ఏడాదిలో నేను 114 లేదా 115, 117 నేను సంపాదించాను ప్రభువా, మొత్తము నాకు రౌండ్ ఫిగర్గా 120 కావాలి ప్రభువా అంటాడు. 120 అంటే మొత్తం సంఖ్య వేయగా 6 ఉడతల ప్రవక్త కావాలి. 6 ఉడతల ప్రవక్తకి అవసరం అన్నమాట. అయితే 3 ఉడతలు ఇదివరకే ప్రవక్త పొందాడు పలుకుబడిన మాట ద్వారా. వినాలి, మిగతా 3 ఉడతలు ఉన్నాయి ప్రవక్త యొక్క మైండ్లో అన్నమాట. ఆమె ఇదే చాలా కఠినంగా ఉన్న యాత్ర అన్నమాట, 2వసారి వెళ్ళిన యాత్ర. ఈ 3 ఉడతల పిల్లారా ప్రవక్తకి చాలా సునాయాసంగా ఏమి రాలా. మీరు చదువుకోండి. వెళ్ళిన తర్వాత ప్రవక్త 2వసారి మరలా వేటకు వెళ్ళినప్పుడు మరలా పలుకబడిన పరిచర్య చేసేటప్పుడు అది చాలా సునాయాసంగా ఏమి రాలా. నిజమైన దేవుడి ప్రణాళిక ఆయన ఇప్పుడే బయలుపరచడం ప్రారంభించాడు ప్రవక్తకి. వెంటనే రివీల్ చేయాలి విశ్వాసం ఏంటో. పలుకబడిన మాట యొక్క విశ్వాసాన్ని మాట్లాడుతుంది. స్వస్థపరిచే విశ్వాసం కాదు నేను అంటుంది, వివేచించే విశ్వాసం కాదు నేను అంటుంది, పలుకబడిన మాట యొక్క విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నా. ఆమేన్. ఈ 2వసారి ప్రవక్త మరలా వేటకు వెళ్ళినప్పుడు ఆ వేటలో నాకు 3 ఉడతలు కావాలి ప్రభువా అన్నాడు. ఓకే నేను నీకు ఇస్తాను పలుకు అన్నాడు. ప్రవక్త సరే అని వీళ్ళకి దూరంగా ఉండి, తన సహోదరులకు దూరంగా ఉండి ఈయనకు దూరంగా వచ్చి ఈ కొండలో ఏమీ లేవు ఉడతలు అని చెప్పి వేరే కొండ మీదకి వెళ్తాడు. చిన్న ఫారెస్ట్లోకి వెళ్తాడు. ఆమేన్. ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ చిన్న అడవిలోకి వెళ్ళి ప్రవక్త నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మరలా ప్రేరేపణ వచ్చి, ప్రభువా నేను పలుకుచున్నాను అక్కడ ఉడత కలగాలంటాడు. చాలా సింపుల్గా అంటాడు ఆయన. ఫస్ట్ అయితే అసలు జరిగిద్దో జరగదో అన్నట్టుగా అంటాడు. ఇప్పుడు జరిగిద్దని తెలిసినప్పుడు మనిషి వణికిపోతాడా?
ఎందుకంటే ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు పాపం. ఆ లేఖనము ప్రవక్త జీవితంలోకి వస్తుందని ప్రవక్తకే తెలియదు, కానీ ప్రేరేపణ మాత్రం ఉన్నది. ఎవరికైతే లేఖనం ప్రేరేపిస్తుందో వాళ్ళకే జరిగిద్ది అని నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ కాలపు లేఖనాలు, ఈ కాలపు స్వాస్థ్యాలు ఎవరికైతే హృదయంలో ఉండి ప్రేరేపిస్తున్నాయో వారికే రేపన్నాక జరిగిద్ది తప్ప రేపన్నాక అది ఎప్పుడు జరిగిద్ది ఎవరికి తెలియదు. అది ఏ టైంలో జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రియులారా. కానీ నీ హృదయంలో ఉన్న బడ్డె, నా భారము దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆమేన్. గమ్యం యొక్క దప్పిక, మూడవ ఈడ్పు కార్యముల కొరకు దప్పిక. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ప్రవక్త అరణ్యములో ప్రయాణం చేయించి ఉండగా ఆయన మరలా ప్రభువా ఆ పెద్ద పర్వతం మీద కలగాలని ప్రవక్త పలుకుతాడు. సరే, ప్రవక్త పలికిన రీతిగానే మొట్టమొదటి ఉడత మరలా కలిగింది. ఆమేన్. రెండవది మరలా అనగానే యథావిధిగా ప్రవక్తని అలాగే దేవుడు పరీక్షించేవాడు, మరలా పరీక్షించాడు. అది రావట్లా. అది ఏంటి ఈ ఉడత రావట్లేదు అనుకొని ప్రవక్త వెంటనే పలికినప్పుడు మరలా ఏం చేయాలా, దాని టైప్ ఏంటి, పలికిన తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైం, కానీ నీ మాటను నువ్వు నమ్మాలా. నీవు చెప్పినది విశ్వాసం ఉంచినట్లయితే, నీవు చెప్పినది నీవు నమ్మి నీ హృదయంలో విశ్వాసం పెట్టినట్లయితే అది నిశ్చయంగా జరుగునని ప్రవక్త అన్నాడు. దేవుడు చెప్పాడు ప్రవక్తకి. ఇది నెరవేర్చాలి దేవుడు ప్రవక్త జీవితంలో. ఆమేన్. కేవలం పలకగానే జరిగిపోవడం కాదు, అది కొద్దిగా లేట్ అవ్వాలా. పలికిన మాట లేట్ అవ్వాలా, దాని అయినప్పటికీ నమ్ముతూనే ఉండాలా. అర్థమైంది నా మాట? పలికిన మాట లేట్ అవ్వాలా. అంతెందుకండి, ప్రవక్త ఏమి కొత్తగా విశ్వాసంలో కొత్తవాడు కాదు కదా, నేర్పించడానికి ఈయన కొత్తవాడేం కాదు. ప్రవక్త ప్రయాణమే ఫెయిత్. అసలు ఫస్ట్ మెసేజే ఫెయిత్. ఫెయిత్ ఇస్ అ సబ్స్టాన్స్. ఆయన ప్రయాణమే ఫెయిత్. కానీ ఈయనకే చెబుతున్నాడు, పలుకబడిన మాటలో ఉన్న విశ్వాసం వేరు, స్వస్థపరిచే విశ్వాసం వేరు. వివేచించే విశ్వాసానికి పరిధి ఉన్నది, స్వస్థపరిచే విశ్వాసానికి పరిధి ఉన్నది. కానీ పలుకబడిన మాట, నీ మాట నువ్వు నమ్మాలా. ప్రభా నువ్వు చేయి, ప్రభా నువ్వు చేయి, ప్రభా నువ్వు చేయి, ప్రభా నువ్వు చేయి, ప్రభా కాదు నేను అంటుంది. రోగం వెళ్ళగొట్టడానికి ప్రవక్త ప్రార్థించేవాడు, రోగం వెళ్ళిపోదో దేవుడి చిత్తం. ఆమేన్. కానీ విశ్వాసంతో ప్రార్థించేవాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడి ద్వారా ఆజ్ఞ జారీ చేయబడి, దేవుడి ద్వారా కమిషన్ తీసుకొని రాబడి రోగికి స్వస్థత జరిగేది. కానీ ఇక్కడ విషయం అది కాదు. నువ్వు చెప్పింది నువ్వు నమ్ము చాలు. ఏ డిఫరెంట్ మినిస్ట్రీ. ప్రవక్త జీవితంలో మలుపు తిప్పబడుతున్న ఈ పరిచర్య ఒక డిఫరెంట్ పరిచర్య. ఆయన చెప్పింది నేను నమ్మాలి. ఇప్పుడు నాట్ ద సేత్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు కాదు అది. ఆమేన్. ద సేత్ ద లార్డ్ అనేది నిజంగా ప్రవక్త చెప్తే జరిగింది ప్రియులారా. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది కమిషను? ఫ్రమ్ ద గాడ్. దేవుడి దగ్గర నుంచి ఆ కమిషన్ వచ్చింది, దాన్ని పలుకుతున్నాడు ఆయన. జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ అది. కానీ ఇది అలా కాదు. ప్రేరేపణ కింద ఉన్నాడు, నీ ఇష్టం. సే వాట్ యు విల్, ఇట్ షల్ బి గివెన్ టు యూ. నీకు ఇష్టమైనది నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించారా నా మాట? ఇప్పుడు ప్రవక్త రెండోది పలికినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైం. మూడోది పలికాడు, అది ఎక్కడుందో కనపడట్లా. పరిగెత్తాడు, ఈ చెట్ల కింద ఉందేమో, ఈ చెట్లు దాక్కుందేమో, ఇక్కడ దాక్కుందేమో, మొత్తం చూసుకుంటున్నాడు. ఎక్కడి దగ్గర కనపడటం లేదు. ఏంటి ప్రభువా, సాయంకాలం చీకటి పడిపోయింది, మొత్తం అంధకారం వచ్చేసింది, సరిగ్గా కంటికేమో ఆ ఉడత ఎక్కడుందో కనపడటం లేదు. కానీ దేవుడు వదిలిపెట్టడం లేదు. దేవుడేమో ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ప్రేరేపణ జరుగుతూనే ఉంది. హల్లెలూయా. ప్రవక్త వెతికి చివరికి సరే అక్కడ ఒకటి చనిపోయి ఒకటి ఉంది, రేపు వచ్చి దాన్ని తీసుకుంటా, ఇక్కడ ఒకటి ఉంది తర్వాత తీసుకుంటా, ఇది మాత్రం ఇక్కడెక్కడో ఉంది అనుకుని వెతుక్కుంటా ఉంటాడు. చివరిది ఆరోది వెతికి ఎక్కడ కనపడదు. కనపడకపోతే ప్రవక్త మొత్తానికైతే ఒక ప్రాంతంలో దాన్ని కనిపెడతాడు. ఆమేన్. కనిపెట్టిన తర్వాత ప్రియులారా, కొద్ది ముందుకెళ్ళగానే మరొక చప్పుడు ప్రవక్త కనపడిద్ది. అరే ఇక్కడెక్కడో ఒకటి ఉన్నట్టుందే. ఆమేన్. ప్రవక్త అడిగినవి కంప్లీట్ అయిపోయినాయి. ప్రవక్త అడిగినవి చాలా టైం పడ్డాయి, కానీ ప్రవక్త నమ్మాడు, వాటిని పొందుకున్నాడు. ఆమేన్.
కానీ ఇంకొకటి ఉంది ప్రియులారా, ఇంకోటి ప్రవక్త కంటికి కనపడింది. ఒకటి కంటికి కనపడింది, అక్కడుండే అరణ్యంలో ఉండేది కంటికి కనపడింది. కనపడితే ప్రవక్త దాన్ని చూసి ఆ ఒక చెట్టు మొద్దులో ఉండిద్ది. అది ఆ చెట్టు మొద్దులో ఉన్న ఆ ఉడతను గమనించి ప్రవక్త బహుశా ఇది పైకి కిందకి తిరుగుతున్నది ఈ ఉడతనేమోనని ఆ ఉడత యొక్క త్వరలో ఒక దాన్ని దాచిపెట్టి అడ్డం పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సరే రేపు వచ్చాక కలుసుకుందాంలే, ఎట్టో నాకు కావాల్సిన ఆహారం నాకు వచ్చేసింది, ఇంకా ఒక్కటి ఉంది అది లోపల ఉంది, రేపు వచ్చాక నా సహోదరులతో పాటు నేను తీసుకుంటానని ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసిపోతాడు. కలిసిపోయినప్పుడు బ్రదర్ టోనీ వచ్చి, బ్రదర్ బ్యాంక్ సూట్, బ్రదర్ టోనీ అందరూ కలిసి కాసేపు పడుకోవడానికి అలాగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మరి బ్రదర్ అంటాడు, టోనీ కాసేపు మనం ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు చక్కగా ప్రార్థన నడిపించుకొని మరి కొద్ది నిమిషాలు అలాగే వాళ్ళు ప్రార్థనలో ఉండి ముందుకు సాగుతూ ఉంటారు. సాగిన తర్వాత టోనీ ఒక మాట అంటాడు, ప్రభువా ఇప్పుడు దాకా బ్రదర్ బిల్లీ చెప్పిన మాటలన్నీ రైట్ అయినట్లయితే, ఇప్పుడు దాకా బ్రదర్ బిల్లీ పలికిన మాటలన్నీ కరెక్ట్ అయినట్లయితే, ఆ చెట్టు త్వరలో మేమెళ్ళి రేపు చూడగా ఉడత ఉండాలి ప్రభు అంటాడు. ఆ చెట్టు త్వరలో మేమెళ్ళి చూడగా అక్కడ ఉడత ఉండాలి ప్రభు అంటాడు. ప్రవక్త గుండెంత భారం అయిపోయింది. ఆమేన్. నేను నిజానికి అది నా నోటి ద్వారా పలికింది కాదు, అది నా నోటి ద్వారా దాన్ని నేను పలకల. ఆ చీకటిలో నేను చూసినప్పుడు ఆ చెట్టులో పైకి కిందకి తిరుగుతున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా నేను అది ఉడత అనుకున్నా. కానీ ఏంటి టోనీ ఎట్లా అంటున్నాడు? సరే మాట్లాడి అయిపోయిన తర్వాత రాత్రి పడుకుంటారు. ఉదయకాలం లేగానే సరే పోదాం పండి అరణ్యంకి, మనం వెళ్ళి చక్కగా బిల్లి వెళ్ళి ఆ త్వరలో ఉన్న దాన్ని తెచ్చుకుంటాడు, మనం పోదాం పండి అంటాడు. ప్రవక్త అంటాడు, ఈ టోనీ వెళ్ళి ఆ త్వరలో చేయబెట్టి చూసినప్పుడు అది లేకపోతే ప్రభువా నన్ను తప్పు అనుకుంటాడేమో, నాయన నా గురించి తప్పుగా చెబుతాడేమో ప్రభువా, ఆ చెట్టులో ఉందో లేదో నేను రాత్రిపూట చూసింది అది ఉడతో కాదో ప్రభువా, ఉడతో కాదో నాయన ముందే చెప్పేద్దాం ప్రభు అనుకొని టోనీ దగ్గరికి వెళ్ళి, టోనీ నేనైతే ఇదిగో ఆ 6 ఉడతలు మాత్రం నేను చూసా, ఇదిగో పైన ఒకటి ఉంది, ఇంకోటి ఉంది, 2 ఉన్నాయి అక్కడ, ఇదిగో 3వది అక్కడ ఉంది, ఇంకొక ఒక్కటి మాత్రం నువ్వు అన్నావే త్వరలో ఉందని, ఆ త్వరలో ఉంది నేను నిక్కచ్చిగా నేను చెప్పలేను, అది ఉందో లేదో కూడా నాకు తెలియదు అంటాడు. లేదు బిల్లి నువ్వు రైట్ అయితే ఖచ్చితంగా అక్కడ ఉండాలంటాడు. ఎట్టయినా విమర్శించాలని అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఖచ్చితంగా నువ్వు రైట్ అయినట్లయితే జరగాలంటాడు. ప్రవక్తుండి, ప్రభువా ఏం చేయమంటావు ప్రభు, ఈ సమయాల్లో నేనేం చేయాలి ప్రభువా, ఆ త్వరలో కానీ ఉడత లేకపోతే నేను బ్యాడ్ అయిపోతా ప్రభువా. ఆమేన్. గమనించండి నా మాట, ఇవన్నీ మనకు కూడా జరుగుతాయి అంటున్నా నేను. ప్రవక్తకి జరిగిందని మనం చెప్పుకోవటం కాదు నేను మాట్లాడుతుంది. అండర్ ద ఇన్స్పిరేషన్ అండర్ ద హోలీ గోస్ట్ మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు తన మార్గం సరళం చేస్తాడు. ఆమేన్. లేఖన నెరవేర్పు మలాపాలు జరుగుతూ ఉంటాయి, నీకు తెలియకుండానే లేఖనం ఇలా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఆమేన్. అయితే ఇలాగా చెప్పినా కానీ టోనీ వినడు, బ్రదర్ టోనీ వినడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ప్రభు ఏం చేయాలి ప్రభు అంటే, నీకు మామూలుగా ఈ 6 ఉడతలు ఎలా వచ్చాయి చెప్పు, ఎలా వచ్చాయి నీకు? రాత్రంతా చూస్తున్నా ఒకటే గడివిడి పడుతున్నావు, ఉదయకాలం లేచిన కానీ ఒకటే గందరగోళంలో ఉన్నావు. చేపను తెప్పించావు జీవానికి, చేపకు జీవాన్ని ఇచ్చావు. 6 ఉడతలు నీవు పలికితే కలిగాయి, ఇంకా స్టిల్ అక్కడ ఉడత లేకపోతే పలుకు. ఒకవేళ అక్కడ ఉండకపోవచ్చు, నిజంగానే టోనీ చెప్పినట్టు నువ్వు చూసినట్టు కూడా అక్కడ లేకపోవచ్చేమో. నువ్వేంటి దాన్ని కొలమానం వేసుకున్న సందర్భాన్ని కొలమానం వేసుకొని, ప్రభువా నేను సాయంకాలం చూసినప్పుడు ఆ చెమ్మ చీకటిలో బహుశా అది పైకి కిందకి ఊగింది, ఉడతో కాదో టోనీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, బహుశా ఇది కానీ అక్కడ కానీ లేకపోయినట్లయితే, ఆ త్వరలో కానీ ఉడత కానీ లేకపోయినట్లయితే నేను అయిపోతా ప్రభువా, నేను నిజమే కాదని అందరూ అనుకుంటారు ప్రభువా. ఎందుకు అనుకుంటున్నావు ఇన్ని? ఒకవేళ నిజంగానే లేదనుకో,
నిజంగానే తొర్రలో ఆ చెట్టు మొద్దులో లేదనుకో, అసలు ఇన్ని చేయించినా కానీ ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? పలుకు అన్నాడంట. ఇక్కడే ఉన్నాడు ప్రవక్త టోనీతోనే, ఇటు పక్క తిరిగి ప్రార్థన చేసుకుంటా మొరపెట్టుకుంటా స్వరమేంట, ప్రభువా ఆ తొర్రలో 7వ ఉడత ఉండునుగాక అన్నాడంట. ఆమె 7వ ఉడత తొర్రలో కలుగునుగాక ప్రభువా అన్నాడంట. హల్లెలూయా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు ఇప్పుడు ఏముండాలా చెప్పాలి. పలికాడు ఇక్కడ పలికాడు. ఈ పలికిన మాటను తాను చెప్పినది పరిపూర్ణంగా నమ్మిన ఎడల నిశ్చయముగా జరుగునని ప్రవక్తకి దేవుడు చెబుతూనే ఉన్నాడు. ఈ లేఖనం మండుతూనే ఉంది. హల్లెలూయా. ఇక్కడి నుంచి సరే ఈ టోనీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వస్తా బ్రదర్ బ్యానం త్వరలో ఈ ఉడత తెస్తాడని టోనీ అందరికి ప్రచారం చేస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి పిల్లారా, ఈ ప్రవక్త ఇక్కడ పలికినది అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు జరగాల. ఆమె వింటున్నారా నా మాట మీరందరూ కూడా? ఇక్కడ పలికిన మాట అరణ్యంలోకి వెళుతున్నప్పుడు ఆ తొర్రలో ఉడత ఉండటాన్ని ప్రవక్త ఇప్పుడు చూడాలా, ఆ సూచనను తీసుకొని రావాలా. ప్రవక్త నమ్మాలంటే ఆ సూచనను తీసుకొని రావాలా. ఎందుకు ప్రవక్తని దేవుడు ఎందుకు అనుమతించాడంటే, పర్పస్లీ దేవుడు టోనీని లేపాడు. పర్పస్లీ దేవుడే టోనీని లేపాడు. ఎందుకు? నీ లోపల పొందిన విశ్వాసము సక్రంగా ఉందా లేదా, అంటే నువ్వు పలికిన మాట మీద నీకు విశ్వాసం ఉందా లేదా, ఇదివరకే చేసిన కార్యాలపైన నీకు నమ్మకం ఉందా లేదా అని ముందు దేవుడు టోనీని ప్రేరేపిస్తున్నాడు. ఆమె ప్రవక్త ఇబ్బంది పడుతున్నాడు. ఏంటో ఈ టోనీ నా పరువంతా తీస్తాడు అనుకుంటున్నాడు. కానీ ప్రేరేపిస్తుంది ఎవరు? గాడ్ హిమ్సెల్ఫ్. నీవు ఇదివరకే చేసిన కార్యాలను మరలా నమ్ముతావా లేదా అని ప్రవక్త దేవుడు గమనిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, అక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అంట, ప్రభువా అక్కడ ఉడత ఉండాలా, అక్కడ ఉడత ఉండాలా, అక్కడ ఉడత ఉండాలా, అక్కడ ఉడత కలగాలనుకుని పోతాడంట. ఆమె నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళి ఆ త్వరలో చేయబెట్టి చూశాడంట. ఇట్లా ఆ రాయి తీసి ఆమె ఆ మొద్దులో ఉడత ఉందా లేదా, ఉండాలి ప్రభు అని ప్రవక్త వెళ్ళి ఆ మొద్దులో ఉన్న రాయిని తీసి ఆయన చేయబెట్టి చెక్ చేస్తూ ఉంటాడు. ఆమె అక్కడెక్కడో పలికాడు. ఆ పలికింది ఇప్పుడు నెరవేరింది అనేది ప్రవక్త చూడాలి. ఇప్పుడు ఈ చేయబెట్టి చూస్తూ ఉంటే ఆ పచ్చని గడ్డి మాత్రమే బయటకు వస్తుందంట. ఆ గడ్డి ఆ చెత్త మాత్రం వస్తుందంట, కానీ ఉడత రావట్లేదంట. ప్రభువా ఇవన్నీ లేకపోయినా పర్లా, ఆ చేపకి జీవం లేకపోయినా పర్లా, నాకేమయ్యేది కాదు. మొదటి 3 ఉడతలు నాకు కలకపోయినా పర్లా, నాకేమయ్యేది కాదు. రెండో 3 ఉడతలు నాకు కలకపోయినా పర్లా, నాకేమయ్యేది కాదు. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది నాయన. నువ్వు గాని ఈ 7వ ఉడతగా నాకు ఇవ్వలేదనుకో, నువ్వు గాని నాకు గాని ఈ 7వ ఉడతగా ఇవ్వలేదనుకో, నేను అయిపోతా ప్రభువా. దయచేసి నాయన నాకు 7వ ఉడత కావాలి ప్రభు అంటున్నాడంట. 7వ పౌరం లాగా నాకు ఈ 7వ ఉడత కావాలి ప్రభు అంటున్నాడంట. అంటే దేవుడు ఏ మాత్రం మాట్లాడడం లేదంట. ఎందుకు ట్రైన్ చేసిన దేని కొరకు? మరలా నేను రావడం కోసం కాదు. నేను మరలా వచ్చి ప్రేరేపించి నీ హృదయాన్ని మండించి ఆమె ప్రార్థిస్తే ఇవ్వడానికి నేను రాదా. నీవు పలికిందని నువ్వు నమ్మని చెప్పాడంట. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఒక్కసారి నోట్లోంచి మాట వచ్చిన తర్వాత ఇట్ వాస్ రికార్డెడ్ టు ద క్రియేషన్. It takes some time, but authority was done by you. అధికారం నీ ద్వారా ఎప్పుడో జరిగింది అక్కడ. హల్లెలూయా. ప్రభువా నాయన దయచేసి రావాలి ప్రభు అన్నాడంట. కానీ ప్రవక్త దేవుడు మౌనంగా ఉన్నాడంట ఆయన. ఆ తర్వాత మరలా చేయి పెట్టి త్వరలో చూస్తుంటే కనబట్టం లేదంట. ఎక్కడన్నా దొరికితేనే బాగుండు, అదే అని తీసుకెళ్ళిపోతా. ఎక్కడన్నా అడవిలో దొరికితే బాగుండు, ఇక్కడేమో అసలుకి ఉడతరుగోలేవు, ఇది కలిపి ఇదే అని చెప్పడానికి కూడా. ఆమె ఇలాంటి సమయాల్లో చాలా డిస్కరేజ్ అవుతున్నాడు ప్రవక్త. ఏంటి ప్రభువా అంటే
నిన్ను ప్రేరేపించిన లేఖనం ఏంటి అన్నాడంట. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ అపోస్తుల కార్యాలలో దేవుడు చెప్పిన మాట శిష్యులకు జరగట్లా. ఈ మాట పలికినప్పుడు ఆ మాట శిష్యులను ప్రేరేపించలా, శిష్యుల హృదయాన్ని అది మండించలా. మీరు చెప్పినది మీరు నమ్ముడి, అది మీకు జరుగును అన్నది వీళ్ళ హృదయాలు ప్రేరేపించలా. కానీ ఈ లేఖనము ప్రవక్తను ప్రేరేపిస్తుంది, రాత్రి మగల మండిస్తుంది. అది అర్థమైందా? లేఖనము రాయబడింది వారి కాలంలోనే, కానీ ఆ లేఖనం వారికి సంబంధించింది కాదు. లేఖనం చెప్పిన దేవుడు వారికే, కానీ వారికి కాదు. అర్థమైందా? చెప్పింది వారికే, కానీ బ్యాక్ మైండ్ లో మనం ఉన్నాము. హల్లెలూయా. లేఖనము చెప్పింది వాళ్ళకే, కానీ నెరవేర్పు వాళ్ళకి కాదు. ఎవరికైతే నెరవేర్పు దేవుడు చేయబోతున్నాడో వారికి మాత్రమే ఈ లేఖనం మండిస్తుంది. ఇప్పుడు కూడా ఈ సంఘంలో కూడా నేను మాట్లాడుతున్నా. సార్వత్రిక సంఘంలో కావచ్చు, ఈ సంఘంలో కావచ్చు, వధువుగా ఉన్న ఎవరైతే ఉన్నారో, వధువుగా ఎవరైతే ముద్రించబడ్డారో వారికి మాత్రమే ఈ లేఖనం మండిస్తూ ఉంటుంది. నీవు పలికినది నువ్వు నమ్మిన ఎడల అది జరుగును. అప్పుడు దేవుడు చెప్పాడంట, నీ లేఖనం ఏంటి? నీ హృదయంలో పెట్టిన లేఖనం ఏంటి? ఓ దేవా, నేను నమ్మాలి. నేను పొద్దునే పలికా. ఏంటేంటి? ఆ లేఖన జ్ఞాపకం వస్తుంది. దేవుడు సాయంకాలం పలికాడు, ఉదయకాలం చూడగా అది ఎండిపోయినది. కానీ రవ్వంతి కూడా ఒక పక్క కన్ను పెట్టి ఎండిపోయిందో ఎండిపోలేదని దేవుడు ఎప్పుడు చూసుకోవాలా? ఆయనకి తెలుసు అది ఎండిపోయిందని. ఆయన పలికినప్పుడు తెలుసు అది ఎండిపోతుంది. అర్థమైన పిల్లలు నా మాట. ఆలస్యం వచ్చేమో కానీ ఎండిపోవటం మాత్రం తథ్యం. ఆమేన్. ఇది మరలా ప్రేరేపించేసరికి ప్రభువా నేను నమ్ముతున్నాను నాయన, నా విశ్వాసాన్ని పెడుతున్నా ప్రభువా, దయచేసి జరగాలి ప్రభువా, ఇది జరగాలి ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా అన్నాడంట. నమ్మేవా? పరిపూర్ణంగా అన్నాడంట. నేను పరిపూర్ణంగా నమ్మాను ప్రభు అన్నాడంట. అయితే త్వరలో చేపెట్టన్నాడంట. ఆమె మాట విశ్వాసంతో కాంటాక్ట్ అయ్యి ఉంది. నీ మాట ముందు ఏ పరిస్థితి కాదు, నువ్వు నమ్ము చాలు. పక్కవారి మాటలు వీళ్ళ మాటలు కాదు, ముందు నీ మాట నువ్వు నమ్ము, అది జరిగిద్ది అంటాడు ఆయన. ఫస్ట్ స్పీక్ ద వర్డ్ అండ్ బిలీవ్ ద వర్డ్. నువ్వు వాక్యం పలికి విశ్వాసంతో ఉండు, అది ఖచ్చితంగా జరిగిద్ది. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆ తర్వాత ఆ మొద్దులో చేయబెట్టి చూడగా ఒక చిన్న చెక్క మొద్దు కింద ఆ ఉడతలో దాక్కొని ఉందంట. వామ్మా, బతికించావు కదమ్మా. ఏంటి పిల్లారా, అది దేవుడు పలికితే వచ్చింది కాదు. సృష్టిలో ఎప్పుడో భాగమే లేదు, అది ఎప్పుడో సృష్టిలో భాగమే లేదు. ఉదయకాలం ప్రవక్త అక్కడ పలకగానే అది మొద్దు కిందే ఉన్నది. కానీ దాన్ని బయటికి రానివ్వకుండా అక్కడ దేవుడు ఆపుతున్నాడు. అర్థమైందా? వాగ్దానం కూడా అలాంటిదే. ఎవరి ప్రామిస్ అలాగే ఉంది. నువ్వు పలికినప్పుడు అది నెరవేరిపోతుంది, కానీ నువ్వు నమ్మకపోవటం వలన అది నీ దగ్గరికి రావట్లా. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్. నువ్వు పలుకు వాస్తవమే, కానీ పలికిందని పరిపూర్ణంగా నమ్ము, అది నీ దగ్గరికి వస్తుంది. ప్రవక్త అంటున్నాడు, ఆ మోషన్ తీసుకొని కూడా వాళ్ళందరూ పరిగెడుతూ వస్తూ ఉండగా ఇజ్రాయెల్ సైన్యము మరి ఎర్ర సముద్రము దగ్గరికి ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా వెనకాల శత్రువులు పరిగెడుతూ ఉన్నారంట. వెనకాలేమో శత్రువులు, ముందేమో ఎర్ర సముద్రము, మధ్యలో ఉండిపోయారంట. ఆమె ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నోటి మాట చేత మోసే ఎన్ని పలికావు? నీవు పలికిందా? నువ్వు నమ్మావా లేదా? నిజానికి మోసే నమ్మలా. దేవుడు పలకమంటే పలికాడు, ఈగలు వచ్చినాయి. సేమ్ టెస్ట్. మొదటి నిర్గమానికి మూడో నిర్గమానికి మధ్యలో అసలైన రాజు ఉన్నాడు. ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. పలుకబడిన మాటను తాను పలికిన దాన్ని పరిపూర్ణంగా నమ్మగలిగిన వ్యక్తి ప్రభువు యేసుక్రీస్తు. ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన
హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆడికి వచ్చిన తర్వాత ప్రవక్త దేవుడు అంటాడు, మోషే ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఒకసారి లేఖనం తిని మీకు కనబడినట్లయితే చూద్దాం ఒకసారి. నిర్గమకాండ 14 అధ్యాయం, నేను ముగిస్తానండి, నాకు చాలా ప్రేరేపణ ఉన్నది. నిర్గమకాండ 14వ అధ్యాయము. ప్రైజ్ బి టు గాడ్. చదవండి. అంతలో యెహోవా మోషేతో, ఆ 14-13 చూద్దాము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణని మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, గమనించారా, పైన ఏమన్నాడు? మోషే భయపడకుడి అన్నాడు. అన్నాడా? డోంట్ బి అఫ్రైడ్, బీ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ అన్నాడు. మీరు ఊరకుండి దేవుని రక్షణ చూడమని చెప్పాడు. ఇదే మోషేని ఇప్పుడు దేవుడు అంటున్నాడు. అర్థమైంది నా మాట మీకు? మోషే ప్రజలకు చెప్పాడు భరోసా, కరేజ్, భయపడకుడి అన్నాడు. కానీ మోషే లోపల ఐగుప్తు దేశంలో చేసిన పలుకబడిన మాట పరిపూర్ణంగా ఈయనలో జరగలేదని యెహోవా ఎరిగిన వాడే. ఆమె దేవుడు అంటున్నాడు ఇప్పుడు 15వ వచనములో. అంతలో యెహోవా మోషేతో, నీవు ఎలా నాకు మొరపెడుతున్నావు? వై ఆర్ యు క్రైయింగ్ టు మీ? ఎందుకు నాకు నువ్వు మొరపెడుతున్నావు? సాగిపోవని అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యిని చాపి, ఆమేన్, దాని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. అంటే ఐగుప్తు దేశంలో దేవుడు చేపించిన కార్యములు ఎందుకొరకు మోషే ద్వారా? పలుకబడిన మాట ఎందుకు చేపించారంటే కేవలము ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడానికి కోసమే కాదు, ఆ దేశాన్ని వణికించడానికి మాత్రమే కాదు, ప్రజలకి విశ్వాసం పెంచడం మాత్రమే కాదు, ఏదో ఒక పరిచర్యను ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తున్నాడు ఆయన. ఏ న్యూ మినిస్ట్రీ, ఒక కొత్త పరిచర్యను ఇక్కడ మోషేకి దేవుడు పరిచయం చేస్తున్నాడు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఆమె కానీ ఎన్ని చేసినప్పటికీ కానీ మోషే లోపల ఈ పరిచర్య జరగల. అందుకే అంటున్నాడు, మొరపెట్టలేదా మోషే? మోషే నువ్వు ఎందుకు మొరపెట్టుచున్నావు? పలుకుము అన్నాడు ఆయన. హల్లెలూయా. మొరపెట్టకుండా పలికినప్పుడు అవి జరుగుతాయి అన్నాడు. దీనినే, ఈ సందర్భాలే, ఈ పరిచర్యే ప్రవక్తకి దేవుడు తర్ఫీదు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, యెహోషువ, ఓ దేవా ఇక్కడ సూర్యుడు నిలువునుగాక అన్నాడు. చేసిన ప్రతి పరిచర్య కూడా ఆమె ఒక దగ్గరే కూర్చొని వాళ్ళు ఏడవటం కాదు. వాళ్ళు, అర్థమైంది నా మాట మీకు? వాళ్ళు ఎక్కడో కూర్చొని ఏడవడం లేదు. వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు. ఏదన్నా ఆటంకం వస్తే పలుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. యుద్ధం చేసుకుంటూ, మాట పలుకుకుంటూ. ఆమె అంటే వాళ్ళకి తెలుసు ఏమి జరుగుతున్నదో. ఏ న్యూ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ ఆన్. హల్లెలూయా. గమనిస్తున్నారు నా మాట పిల్లారా? పలుకుతున్న మాట నువ్వు నమ్ము చాలు. ఇట్ ఈస్ అవర్ పొజిషన్. దేవుడు మనకిచ్చిన గొప్ప స్వాస్థ్యం ఏంటంటే నీ మాట చాలా శక్తివంతమైనది. నీ మాట దేవుడి మాటతో సమానం. ఆమె మాట వినుడి అని దేనికి చెబుతున్నాడు? సృష్టికి చెబుతున్నాడు ఆయన. ఈ సృష్టి మొత్తానికి ఆయన చెబుతున్నాడు, ఆమె మాట వినుడి. ఈమె మాట శాసనం. ఈమె విశ్వాసం నుంచి పలుకుతుంది. ఆమె
సముద్రమా చీలు, యోర్దాను చీలు, ఉడతలు కలగాలి. అందుకే ప్రవక్త అంటాడు, ఈ పరిచర్య మొట్టమొదటిసారి మనుషుల మీద ప్రయోగించబడటం అనేది అది ఎంత శ్రేష్టమైన పరిచర్య అన్నాడు ఆయన. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటాడు, హట్టి నీకేం కావాలో చెప్పు అన్నాడు. నా కొడుకులు రక్షణ కావాలి బెదర్ బిల్లి అనిద్దామె. ఆమె ముందు ప్రవక్త పలుకుతున్నది, ప్రవక్తకి విశ్వాసం వచ్చింది. ఇప్పుడు తరిఫీదు అరణ్యంలో జరిగిపోయింది, మనుషుల్లోకి వచ్చాక ఫెయిల్యూర్ లేదు. అది మరలా దేవుడు ప్రత్యక్షమయ్యి, ఎందుకు మొరపెడుతున్నావు బిల్లి, ఎందుకు మొరపెడుతున్నావు అని అనలా. ఎందుకంటే తరిఫీదు అరణ్యంలో అయిపోయింది. ఈ పరిచర్య యొక్క తరిఫీదు దేవుడు అరణ్యంలో ఇచ్చేసిన ప్రవక్తకి ఎప్పుడో. అందుకే మనుషుల దగ్గరికి రాగానే ఇప్పుడు ప్రవక్త మరలా తరిఫీదు పొందడం లేదు. ఒకటే తెలుసానికి, నేను పలికితే జరగబోతుంది, నా మాటతో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి, నా నోటిలో తీర్పు ఉన్నది, నా నోటిలో కృప కూడా ఉన్నది అంటున్నాడు. అదేనా వధు స్వరం అంటే? ప్రపంచానికి తీర్పునిస్తుంది, తన ప్రజలకు కృపనిస్తుంది. ప్రపంచానికి తీర్పునిస్తుంది, తన ప్రజలకు కృపనిస్తుంది. హామానికేమో తీర్పుని జారీ చేసింది, ఇజ్రాయెల్ ప్రజలైన తన సొంత జనాంగంకేమో కృపనిచ్చింది. ఆమె ఒకే స్వరము తీర్పునిచ్చింది, ఒకే స్వరం కృపను కూడా ఇచ్చింది. హల్లెలూయా. ప్రపంచానికి నీ మాట తీర్పుని తెస్తుంది, ఇదే నీ మాట ప్రజలకు కృప కూడా తెస్తుంది. ఆమేన్. నేను ఎందుకు దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నానంటే, ఇవి జరగాలనే చేస్తున్నా. నేను కేవలము సబ్జెక్ట్ లాగా మీరు తీసుకోవద్దు ఏది కూడా. నేను ఎల్లప్పుడూ కూడా అలా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం, నేను నన్ను ప్రేరేపించిన వాక్యము మీకు ప్రేరేపణగా ఉండాలని తెస్తాను. నేను డోంట్ టేక్ ఇట్ లైక్ ఎ సబ్జెక్ట్, అంశం లాగో ఏదో నా జ్ఞానం ఇక్కడ చూపించబడని నేను రాను. నేను ఇట్ ఇన్స్పైర్ మీ, అది నేను ప్రేరేపిస్తుంది, ఇది మిమ్మల్ని ప్రేరేపించాలా. హల్లెలూయా. చూడండి, చివరికి వచ్చిన తర్వాత ప్రవక్త పలికగానే ఈ రూమ్ లో పలికాడు, అక్కడెక్కడో కణితి వెళ్ళిపోతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ద థాట్ఫుల్, మూడవ ఈడ్పు యొక్క క్రమము. అది వెంటనే వచ్చిన ప్రవక్తకి రాలా. దేవుడు అనుకున్నది వెంటనే రాలా ప్రవక్తలోకి. దేవుడు తరిఫీదు ఇచ్చాడు. ఇలా కాదు, పలికబడిన మాటే కానీ తరిఫీదు ఉంది దాంట్లో కూడా. అర్థమైంది నా మాట మీకు? ఇన్ ద స్పోకెన్ వర్డ్, అది పలికబడిన మాటే, బట్ ఇట్ హ్యాస్ ఎ ట్రైనింగ్. దానికి కూడా తరిఫీదు ఉన్నది. విశ్వాసాన్ని పెట్టి పలుకు, అది నెరవేరుతుంది అన్నాడు. ఇక్కడెక్కడో ఆయన పలికాడు, గదిలో ఉండి, ఒక ప్రాంతంలో ఉండి, అక్కడెక్కడో మెడ ఉన్నది. కానీ ఎందుకు అది నెరవేరిందంటే ఆయన మనసారా నమ్మాడు దాన్ని. హృదయ అంతరంగంలో నుంచి ప్రభుత్వాన్ని నమ్మాడు. ఆమేన్. మీరు ఎక్కడ పలికినా ఆస్ట్రేలియాలో కూడా జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, పలికిన దాన్ని విశ్వాసం పెట్టుట, పలికిన మాట మీద మరలా వెనక్కి తీసుకోకుండా ఉండుట. ఒక్క మాట, అంజూరపు చెట్టు వేర్లు ఎండిపోవును గాక అని పలికాడు ఆయన. మనం చూసాము పదార్థం ద్వారా దేవుడు చేశాడని, ఓకేనా? కానీ ఇది పదార్థం కాదు, ఏమీ కాదు. స్పీక్, జస్ట్ పలికాడు, అది పూర్తిగా ఎండిపోయింది. అది మాట ద్వారా తీర్పు వచ్చింది, పలుకబడిన మాట ద్వారా తీర్పు వచ్చింది. పలుకబడిన మాట ద్వారా దేవుడు కృపను కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇదే పలుకబడిన మాట ఒక తరిఫీదు ప్రియులారా. అందుకే ఇప్పటి నుంచే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం పలుకుతున్న మాటలు మనం నమ్ముతున్నప్పుడు, అండర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మక ప్రేరేపణ కింద మనం ఉండి మన వాక్యాన్ని నమ్ముతున్నప్పుడు, మన మాట మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు, అది నిత్యంగా జరుగు తీరుతుంది ప్రియులారా. హల్లెలూయా. దేవుడు నిత్యం మన జీవితంలో దీన్ని భాగము చేయును గాక. గాడ్ బ్లెస్ యు. పైకి నిలబడదాం మనము. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని